నా పేరు ఐతగోని వెంకటేశ్వర్లు. ఇప్పుడు మనము ఈరోజు భాషా వ్యాకరణము ముఖ్యాంశాలు, సైన్స్కు సహాయకాలు అనే అంశం మీద మనం తెలుసుకుందాం. మనం భాషలో సాధారణంగా అచ్చులు, హల్లులు అనే పదాలు వాడుతూ ఉంటారు. అసలు అచ్చు అంటే ఏమిటి, అచ్చు అంటే ఏమిటి, ఇది తెలుసుకోవాలంటే సంస్కృతంలో పాణిని మాహేశ్వర సూత్రాలని రాశారు. 14 ఉంటాయి. ఆ సూత్రాల ద్వారా సాధించబడేవి ప్రత్యాహారాలని ఉంటాయి. అవి ఆ ప్రత్యాహారాలకు సంబంధించింది అచ్చు. ఉదాహరణకు పాణిని సూత్రాలలో 14 సూత్రాలు ఉన్నాయి కదా. ఆ, ఈ, ఉ, న. తర్వాత రు, లుక్, ఏ, ఓంగ్ 4, ఐ, ఔచ్. ఇక్కడ దీన్ని ఒక ప్రత్యాహారం అంటారు. మొదటి అక్షరము, చివరి అక్షరాన్ని. అన్ అంటే ఆ, ఈ, ఊ అన్నట్టు. ఇప్పుడు వీడికి దీర్ఘాలు కూడా చెప్తున్నాం. ఆ, ఈ, ఊ అని చెప్తున్నాం. అవన్నీ కూడా అన్ అంటే ఇక్కడ అన్ అంటే ఈ 3 వచ్చేస్తాయి. ఈ చివరివి సూత్రం రాయడానికే ఉపయోగపడతాయి. న, క, ను అని. కానీ వాటికి రాయడం అనేది ఉండదు. రాసేటప్పుడు వాటిని పేర్కొనరు. ఇలా సూత్రంలో మాత్రమే ఉండి తర్వాత లోపించే వాటిని ఇత్తులు అంటారు. ఇత్ అని అంటారు. ఇప్పుడు వీటిని అచ్చు అంటే ఏంటంటే ఆ నుంచి ఇది ఒక ప్రత్యాహారం. మొట్టమొదటిది ఆ, తర్వాత చివరిది ఛు. వీటి మధ్యలో ఉన్న అన్ని అక్షరాలు అంటే ఈ ఛు అనేది ఉండదు. ఆ, ఈ, ఊ అంటే ఆ, ఈ, ఉ, రూరు, లు, లుల్లు, తర్వాత ఏ, ఐ, ఓ, ఐ, ఔ. ఇవన్నిటిని మనం అచ్చులు అంటున్నాం. అట్లనే హల్లు అంటే చూద్దాం. 5వ సూత్రము హ, యా, వా, రట్. తర్వాత లన్, ఇని అంటాం కదా. న్య, మా, ఇన్య, అన, నం, న్యమంగననం అంటారు. తర్వాత ఝ, భైన్, జభైన్. తొమ్మిదవది ఘ, ఢ, ధష్. 10వది జ, బా, గా, డ, దష్. 11వది ఖ, ఫ, ఛ, ఠ, థ, చ, ట, థౌ. 12వది ఖ, ఫై. 13 షే, షా, సర్. 14 హల్. ఇవి మాహేశ్వర సూత్రాలు 14. ఇందులో ఆ నుంచి దీని ప్రత్యాహారం అంటారు. మొదటి అక్షరాన్ని ఆ సూత్రంలోని చివరి అక్షరాన్ని కలిపి రాస్తే ప్రత్యాహారము అంటారు. ఇలా మనం ఎన్నైనా ప్రత్యాహారాలు తయారు చేసుకోవచ్చు. అంటే మొదటి అక్షరము చివరి ఇత్వర్ణంగా ఉంది. ఇత్తుగా అంటే లోపిస్తుంది రాసేటప్పుడు. వీటికి ఎక్కడ ఉనికి ఉండదు. సూత్రం కోసమే రాసుకుంటారు వీటిని. కాబట్టి ఇప్పుడు ఆ నుంచి ఛు, ఈ ఆ నుంచి ఛు మధ్యలో ఉన్న అన్నీ కూడా అచ్చులు. ఇక్కడ హా ఉంది, ఇక్కడ లు వరకున్న అక్షరాలన్నీ కూడా హల్లు. అంటే దీన్ని హల్ ప్రత్యాహారం అంటారు. హల్ అంటే ఈ హల్ అనుకోవద్దు. మొట్టమొదటి హా తోటి ఉన్నది. అంటే ఇక్కడ హా తోటి ఇక లు మధ్యలో ఉన్న ఈ అక్షరాలన్నీ కలిపి హల్ అంటారు. మరి వర్ణమాలకు మొత్తం కూడా ఒక పేరు పెట్టవచ్చు.
ఆ నుంచి లా వరకు అంతమవుతున్నాయి. కాబట్టి అచ్చులు ఇప్పుడు మనకు అచ్చు ప్రత్యాహారంలోనివి వీటిని ప్రత్యాహారాలు అంటారు, అచ్చులు అంటారు. అల్ ప్రత్యాహారంలోని అల్లు అంటారు. ఈ రెండింటిని కలిపి మొట్టమొదటి ఆ ఉంది, చిట్ట చివర లు అనే సూత్రం ఉంది కాబట్టి అన్ని అక్షరాలను అల్లులు అని కూడా అంటారు. అల్లులు అంటే అచ్చులు అల్లులు కలిపి వర్ణమాల మొత్తాన్ని అల్లు అంటారు. ఈ విధంగా మనము ఈ మొట్టమొదటి ప్రైమరీ కాన్సెప్ట్ ఏంది, అచ్చని ఎందుకు అంటున్నారు, అల్లని ఎందుకు అంటున్నారో మనకు అర్థమైపోయింది. మన తెలుగు భాషను అజంత భాష అంటారు. అంటే అచ్చు ప్లస్ అంతము అజంతము, అజంత భాష అని అంటారు. భాష అంటేనే మాట్లాడడం, అంటే భావాన్ని వ్యక్తపరిచేటటువంటి సాధనాన్ని మనం భాష అని అంటున్నాం. ఇప్పుడు ఈ మనం భాష గురించి మాట్లాడిన తర్వాత మనం ఏ పదం మాట్లాడినా రెండు పదాలు కలిసి ఉంటాయి. వాటినే మనము సంధి అని అంటున్నాం. ఈ సంధి ఎలా ఏర్పడింది, దీని మూలం ఏంటంటే సం ప్లస్ ధా. ధా అనేది ధాతువు, దీనికి సమ్ అనే ఉపసర్గ కలిసి ఇంకా కొన్ని వ్యాకరణ కార్యాలు జరిగి ఇది ఈ మకారం లోపించి అనుస్వారం వస్తుంది, సంధి అంటున్నాం. లేదా ఇంకో సూత్రంలో నకారం కూడా వస్తుంది, మా బదులు నా వచ్చి ఇట్లా సంధి అనేది మనం అలా వ్యవహారంలోకి మనం చెప్పుకోవడానికి ఉంది. ఈ సంధి అంటే ఏమిటి అంటే రెండు పదాలు కలిసిపోయి ఒక పదముగా మారడాన్నే సంధి అంటారు. సాధారణ సూత్రం, రెండు పదాలు కలిసిపోయి ఒక కొత్త పదంగా ఏర్పడడాన్ని సంధి అంటారు. కానీ బాల వ్యాకరణ చిన్నయ్య సూరి సంధికి ఒక నిర్వచనం చెప్పారు. అది సాధారణంగా తెలుగు సంధులకు వర్తిస్తుంది. ఈ సంధికి మామూలు నిర్వచనం కలయిక, కూర్పు. మనం ఇద్దరిని కలపడాన్ని ఇద్దరి మధ్యన సంధి చేసిండ్రు అంటారు. అంటే ఇద్దరు కలిసిపోయిండ్రు అని అర్థం. సంధి చేసిండ్రు, సంధించడము, కలపడం. రెండు భావాలను సంధించడం అంటే కలపడం. రెండు వస్తువులను ఇలా కలపడాన్ని రెండు వస్తువులను సంధించిండ్రు అని అంటారు. సంధి అంటే అది. దీనితో పాటు ఇంకొక సూత్రం చెప్పడం జరిగింది దీనికి. ఇది తెలుసుకునే ముందు మనము సరే పరస్వరములకు పరస్వరం ఏకాదేశమగుట, పరస్వరము ఏకాదేశమగుట సంధి, ఏకాదేశమగుట. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చే ముందు మనము స్వరము, ఇంతకుముందు మనం అచ్చు అల్లు అంటే ఏందో తెలుసుకున్నాం. ఈ అచ్చులనే స్వరాలు అని అంటారు. స్వరము అంటే స్వరము స్వయం రాజతే ఇది స్వరః, అది స్వయంగా ప్రకాశించబడుతుంది. అంత పెద్ద నిర్వచనం లేకుండా ఈ స్వ అని తీసుకోవచ్చు. స్వజనులు అని అనుకుంటున్నాం మనం, అంటే మన వాళ్ళు, ఎవరికి చెందిన వాళ్ళు అయితే వాళ్ళు. స్వ అంటే తనంతట తాను స్వయంగా తానే. రా అంటే ప్రకాశించడం, అంటే స్వయంగా ప్రకాశించడం, అంటే ఇంకొక అక్షరంతో సహాయం లేకుండా తనంతట తాను ప్రకాశించడం. మనం ఆ అంటున్నాం, ఆకు ఇంకొక దాంతో సంబంధం లేదు, దానంతట అదే పలకబడుతూ ఉంటుంది. అందుకే దీన్ని ప్రాణము అని కూడా అంటారు. ఈ భాషకు ప్రాణాలు లాంటివి కాబట్టి దీన్ని ప్రాణము అంటారు ఒకదాన్ని. బహువచనం అయితే ప్రాణులు, స్వరాలన్నీ ప్రాణులు. ప్రాణములు, ప్రాణులు కాదు, ప్రాణములు లేదా ప్రాణాలు. ఇక్కడ స్వరం అని అంటాం. స్వయం రాజతే ఇది స్వరః, అంటే తనంతలదే. అది వదిలేసినా మీకు అది గుర్తుండేది. స్వ అంటే స్వజనులు, అంటే మన వాళ్ళు, అంటే తన వాళ్ళు, అంటే తనంతట తాను. రా అంటే ప్రకాశం, రాజించడం, రాజిల్లడం, అంటే తనంతట తాను ప్రకాశించేది స్వరము. ఉదాహరణకు ఇలాంటివి అనుకున్నాం.
ఇక వీటినే ప్రాణము ఒకదాన్ని ప్రాణాలు అని కూడా అంటారు. ఇక హల్లు లేదా వ్యంజనం అనుకుంటున్నాం, అది తనంతట తాను పలకబడదు. మనం హల్లులు రాసేటప్పుడు కా అని రాస్తాం, అది కాదు, ఖ ఘ ఇట్లా రాయాలి. ఇలా రాస్తే మనకు పలకడం కష్టం కాబట్టి ఇదేమవుతుంది, ఖు ప్లస్ ఆ కా అవుతుంది. అంటే ఈ అల్లుకు పలకాలంటే అచ్చు వచ్చి చేరింది, అంటే ప్రాణం వచ్చింది అన్నట్టు. ఇప్పుడు ఇది వచ్చినప్పుడు దీన్ని ఏమంటున్నారంటే ఈ అల్లుని ప్రాణి అని అంటున్నారు. ప్రాణం కలిగినది ప్రాణి, ఒకటి ప్రాణి, అన్ని కలిస్తే ప్రాణులు. వీటిని అల్లులన్నిటినీ ఎప్పుడైతే అచ్చొచ్చి చేరిందో అప్పుడు వాటికి ప్రాణులు అని అంటున్నారు. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకుంటున్నాము, ప్రతి అల్లులో అచ్చు ఉంటుంది. కా అంటే కు ప్లస్ ఆ, కీ అన్నాం అనుకోండి, కు ప్లస్ ఈ. ఇక్కడ అల్లు కు, అచ్చు ఇది, కీ అనేది ఇప్పుడు వ్యంజనము లేదా అది ప్రాణి అవుతుంది. కు ప్లస్ ఈ ప్రతిదానికి అంతే. ఇప్పుడు చే ఈ అన్నం, దీన్ని ఎలా రాయాలి, చు ప్లస్ ఏ తర్వాత పక్క ఈ, ఇలా రాయాలి. అంటే మనం సందులు రాసేటప్పుడు తప్పకుండా ఆ అల్లులో ఉన్నటువంటి స్వరాన్ని రాయాలి. ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే విద్యార్థులు మీకు వీటి గురించి చాలా సహజంగా వెళ్ళిపోతుంది. ఇట్లా మనం ఏ అచ్చుల్లోనైనా గో ఊ అన్నాం, దీన్ని ఎలా రాసుకోవాలి, ఘ ప్లస్ ఓ ప్లస్ ఓ ప్లస్ కాదు ఊ ఉంది, అది గోవు. అలా ఇది స్వయంగా పలకబడతలేదు, దీనికి ప్రాణం రావాలంటే అచ్చు చేరింది, అంటే అప్పుడు ఇది ప్రాణి అయింది. ప్రాణం కలిగినది ప్రాణి, అంటే అచ్చు కలిగినది వ్యంజనము ప్రాణి అయింది. ఇది మనకు ప్రాథమికమైన కాన్సెప్టు. అచ్చు అల్లు దాన్ని స్వరం అని ఎందుకు అన్నారు అనేది మనం తెలుసుకున్నాం. ఇక ఈ సూత్రానికి వచ్చే ముందు మనం సంధి సూత్రానికి వచ్చేటప్పటికి మనము ఇంకా కొన్ని ఈ సంధులలో మనకు వినిపించేటి పదాలు ఏంటి అంటే ఆదేశము, ఏకాదేశము, ఆగమము, ఈ మూడు పదాలు వినిపిస్తాయి. సాధారణంగా తేడా లేకుండానే మనం గైడ్లో కానీ పుస్తకంలో కానీ చూస్తే డైరెక్ట్ అది రాస్తారు, సూత్రం చెప్తారు. మరి అది ఆదేశంగా ఎలా వచ్చింది, ఏకాదేశం అంటే ఎలా ఏర్పడ్డే సూత్రం ప్రకారం, ఆగమం ఎలా ఏర్పడింది, ఎక్కడ వస్తుంది, అది తెలుసుకోవడం అవసరం. దీంతోపాటు ఇప్పుడే మనం అనుకున్నాం ఇత్. ఇత్ అంటే వ్యాకరణ కార్యంలో సూత్రంలో చెప్పబడి రాసేటప్పుడు లోపించేటటువంటి దాన్ని, ఆ అక్షరాన్ని ఇత్ అని అంటారు. ఇప్పుడు మనం ఆదేశము, ఏకాదేశము, ఆగమము. ఆదేశము అంటే వ్యాకరణ కార్యం జరిగేటప్పుడు అది వ్యాకరణ కార్యంలో విధించబడిన సూత్రం ప్రకారము ఒక అచ్చును కానీ, అంటే ఒక అక్షరాన్ని, అది అచ్చు అయితే అచ్చు, హల్లు అయితే హల్లు, దాన్ని తొలగించి దాని స్థానంలో వస్తే ఆదేశము అని అంటారు. ఇది మరి ఏకాదేశం ఏంది, ఏక అనే ఒక పదం అదనంగా ఉంది కదా, అంటే ఇది రెండు అచ్చులను వ్యాకరణ కార్యం జరిగేటప్పుడు రెండు అక్షరాల బదులు ఒకటే వస్తుంది. అంటే రెండింటిని తొలగించి వచ్చేటప్పుడు అక్షరాన్ని అది అలా వస్తే ఏకాదేశము అంటారు. ఇక ఆగమము అంటే సంధి జరిగేటప్పుడు రెండు పదాలలో ఏ అచ్చును కానీ ఏ అక్షరాన్ని తొలగించకుండా వచ్చి చేరుతుంది. అంటే ఇది శత్రువులాగా వస్తుంది. శత్రువత్ ఆదేశ, మిత్రవత్ ఆగమ, అంటే ఇది మిత్రునిలాగా వస్తుంది. ఇలా చెప్పుకుంటే మనకు తెలియదు, దీన్ని తగిన ఉదాహరణల ద్వారా మనం వివరిద్దాం. ఇప్పుడు సంధి నిర్వచనం దీని ప్రకారం చూద్దాం. ఇక్కడ టర్మినాలజీ పూర్వ పర స్వరములకు, అంటే దీని అర్థం ఏంది చూడాలి. స్వరం అనేది దేనికి వర్తిస్తుంది, పూర్వానికి వర్తిస్తుంది, పరానికి వర్తిస్తుంది. ఉదాహరణకు నాకు మా తమ్మునికి అమ్మ అరటిపండు ఇచ్చింది అంటే సెకండ్ పదానికే నాకు ఇయ్యనట్టు కాదు,
నాకు మా తమ్మునికి అన్నప్పుడు నాకు అరటిపండు ఇచ్చింది, మా తమ్మునికి అరటిపండు. మళ్ళీ మళ్ళీ పునరుక్తం చేసే బదులు మనం తక్కువ అంటే మన షార్ట్ కట్ అంటాం కదా, సూక్ష్మ అంటే క్లుప్తీకరించి రాస్తూ ఉంటాం. విశదీకరించి రాయకుండా క్లుప్తీకరించి రాస్తున్నాం. ఇక్కడ వచ్చిన సూత్రం ఏంది? పూర్వ పర స్వరములకు. అంటే ఇక్కడ పూర్వ అంటే పూర్వపదము. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. చాలామంది ఇక్కడ ఏంది అంటే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. పూర్వ అంటే పూర్వపదము, పర అంటే పరపదము. స్వరాలంటే ఈ రెండిటికి, పూర్వపదం యొక్క స్వరానికి పరపదం యొక్క స్వరానికి అని అర్థం. అంతేగాని పూర్వపదం యొక్క స్వరానికి అని కాదు. దీన్ని ఒక్క ఉదాహరణ ద్వారా మనం చూద్దాం. ఎవడు ప్లస్ అక్కడ అనే రెండు పదాలు ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ దీన్ని మనం ఇంతకుముందు చెప్పినట్టు ఇది మొదటి పదం. పూర్వపదం అంటే మొదటిది, పూర్వం అంటే మొదటిది, పరము అంటే చివరిది, తర్వాతది. చివరిది అంటే తర్వాతది, తర్వాతది. ఎవడు ప్లస్ అక్కడ అన్నాం. ఎవడు అనేది ఈ సంధిలో మొట్టమొదటి పదం కాబట్టి ఎవడు అనేది పూర్వపదము, ఈ అక్కడ అనేది పరపదం. దీన్ని ముందు మనము ఎవడును ఎలా రాయాలి? ఎవ. ఇప్పుడే అనుకున్నాం డు అంటే ఊ, డు ప్లస్ ఊ అని రాస్తాం. అక్కడ ఇక్కడ ఏం లేదు, అక్కడే రాస్తున్నాం. ఇక్కడ పూర్వపదం ఇది, పరపదం ఇది. ఇప్పుడు ఏమనుకున్నాం? పూర్వ పర స్వరములకు. స్వరం అంటే ఇంతకుముందు వచ్చే అనుకున్నాం. ఇది పరస్వరానికి అని కాదు. పూర్వ పరస్వరం అంటే పూర్వపదం యొక్క స్వరము, పరపదం. మరి ఇక్కడ కూడా ఏ కూడా స్వరమే కదా, ఇక్కడ కూడా స్వరమే ఉంది కదా. మరి దీన్ని అనుకోవాలన్నా మధ్యలో వాలో కూడా ఊ ప్లస్ ఆ ఉంది కదా, ఈడ కూ ప్లస్ ఆ ఉంది, కూ 2 సార్లు ఉంది, డూ ప్లస్ ఆ ఉంది కదా. మరి పూర్వపదం యొక్క స్వరం అంటే ఈ మూడిట్లలో ఏది అనుకోవాలి? పరపదం యొక్క స్వరం అంటే ఈ మూడిట్లలో అచ్చుంది కదా, ఏదంటే ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నాం సంధి అంటే కలవాలి. ఏదేది కలుస్తుంది? దగ్గర దగ్గర ఉన్నది కలుస్తుంది. ఇది కలుస్తుంది, అవకాశం ఉంది. ఇది వచ్చి ఇక్కడ కలిసే అవకాశం లేదు. కాబట్టి అలా అర్థం చేసుకోవాలి మనం. అంటే అందుకే ఇక్కడ సూత్రంలో పూర్వపదం యొక్క చివరి స్వరము, పరపదం యొక్క మొదటి స్వరం అని చెప్పరు కూడా. ఈ రెండు కలిసేటప్పుడు ఈ రెండే కలిసిపోతాయి. కాబట్టి పూర్వ అంటే పూర్వపదము, పర అంటే పరపదము, స్వరములకు అంటే దీని స్వరానికి దీని స్వరానికి అంటే పక్కపక్క ఉన్నాయి. దీనికి ఏమి వస్తుంది? పరస్వరము ఏకాదేశం అవుట. అంటే ఇక్కడ పరస్వరం అంటే ఏంది? ఇక్కడ పూర్వస్వరము, ఊ. పరస్వరం అనేది ఏందో చూద్దాం. ఆ పరస్వరం అంటే పూర్వపదం యొక్క అచ్చు, చివరి అచ్చు ఊ. అంటే ఇక సంధిలో కలిసిపోయి అచ్చులు చాలా ఉన్నాయి, ఈ సంధిలో కలిసిపోయి. ఇప్పుడు ఏమని చెప్తున్నాం సూత్రము? పూర్వపదం యొక్క స్వరంనకు, అదేవిధంగా పరస్వరం అంటే పరపదం యొక్క స్వరంనకు ఏమొస్తుందంటే ఆ పరస్వరమే. అంటే ఇక్కడ పరస్వరం ఏంది? ఆనే ఏకాదేశంగా వస్తుంది. ఇప్పుడే అనుకున్నాం ఏకాదేశం అంటే ఈ రెండింటిని తొలగించి వస్తుంది. అంటే ఇప్పుడు ఎవడు ప్లస్ ఊ ప్లస్ ఆ అక్కడ అనుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ రెండు స్వరాలను తొలగిస్తుంది. ఏకాదేశం అంటే రెండింటిని తొలగించి రావడం అనుకున్నాం. అంటే పూర్వస్వరం యొక్క ఊని, పరస్వరం యొక్క ఆ, ఈ రెండు తొలగిపోతాయి. ఏకాదేశం అంటే అవి ఉండవు, రెండింటి బదులు వస్తాయి. అంటే రెండు వెళ్ళిపోతాయి, ఇక్కడి నుంచి పోతాయి. ఇప్పుడు ఏమైంది? ఎవడు ప్లస్ ఖడ అని ఉంది. ఇప్పుడు ఈ రెండింటి స్థానంలో ఏమొస్తుంది? ఈ రెండింటి బదులు ఏమొస్తుంది అంటే ఇప్పుడు కలవాలి కదా. ఇంకా ఈ రెండింటి బదులు పరస్వరమే వస్తుంది ఏకాదేశము. అంటే వేరే ఈ పదాలలో లేని వేరే ఏదో స్వరము రావట్లేదు, కొత్తది రావట్లేదు. అంటే పరస్వరం అంటే ఏంది? ఇక్కడ రాసుకున్నాం ఆ. ఈ రెండింటి మధ్యలో ఏమొస్తుంది అంటే ఆ వస్తుంది. ఇప్పుడు డూ ప్లస్ ఆ అనుకున్నాం మనం ఇంతకుముందు ఏ అల్లులోనైనా కూ ప్లస్ ఆ కా అయినట్టు డూ ప్లస్ ఆ
డా అవుతుంది. కాబట్టి డా వచ్చేసి ఎవడక్కడా అనే రూపం ఏర్పడుతుంది. సంధి పేరు ఏమైనా కానివ్వండి, సంధి ఎలా జరుగుతుంది, సంధి నిర్వచనానికి ఉదాహరణ ఇవ్వడం అంటే ఇది. ఇప్పుడు అర్థం చేసుకున్నారు. సంధి అంటే ఈ తెలుగు సంధులకు మాత్రం ఈ సూత్రము, అన్నిటికీ పరస్పరం ఏకాదేశం కాదు. అందుకే సంధి యొక్క కామన్ సూత్రం ఏంది? రెండు పదాలు కలిసిపోవడము. అవి ఎలా కలిసిపోతాయి? వాటి ఇష్టం. ఆదేశం వచ్చి కలిసిపోతుందా, ఏకాదేశం వచ్చి కలిసిపోతున్నాయా, ఆగమం వచ్చి కలిసిపోతున్నాయా, లేదా ఇంకా ఏదైనా ప్రక్రియ ఉన్నదా అనేది ఇప్పుడు మీ అందరికీ అర్థమైంది. ఈ సూత్రం యొక్క మొత్తం పూర్వ పర స్వరంలకు, అంటే పూర్వపదం యొక్క స్వరం, ఇక్కడ పదం అనే పదం వాడతలేం, అంతే తేడా. పరపదం యొక్క స్వరం అంటే రెండింటి స్వరాలు అని అర్థం చేసుకోవాలి. డైరెక్ట్ కొందరు పూర్వపదం యొక్క స్వరానికని ఎవడు అని రాసి ఇది వచ్చి దీంతో కలుస్తుంది, ఇది లోపించి ఇది వచ్చి కలుస్తుంది అంటున్నారు. అలా కాదు, ఈ రెండు లోపిస్తున్నాయి. ఏకాదేశం అంటే రెండు పోవడం, ఊవా కూడా పోతున్నాయి. అందుకే నేను ఈ డబ్బా పెట్టిన. మరి ఇది పోతే ఏదో ఒకటి రావాలి కదా మధ్యలోకి, అంటే తిరిగి మళ్ళీ పరస్పరమే వస్తుంది. సూత్రం ప్రకారం పోతుంది ఏకాదేశం రెండింటి బదులు, పోయిన దాంట్లో పరస్పరం మళ్ళీ ఆదేశం అవుతుంది, అంటే సూత్రం ప్రకారం వస్తుంది. దీన్ని ఏకాదేశము అని అంటారు. ఇది మనము ఈ సంధి సూత్రం ప్రకారము ఏకాదేశం అంటే ఏందో తెలుసుకున్నాం. ఇప్పుడు కేవలం ఆదేశం అనే దానికి ఒక ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు మనం జీవశాస్త్రంలో చదువుకుంటున్నాం. ప్రత్యుత్పత్తి, ప్రతి ప్లస్ ఉత్పత్తి. దీన్ని మనం రాసుకుంటే ప్రత్ ప్లస్ ఈ ప్లస్ ఉత్పత్తి. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఈ ఉంది. అయితే సంస్కృతంలో సూత్రం ఏమున్నది అంటే, మన తెలుగులో ఇకో ఎనచి అని సూత్రం ఉంది. లేదా మీరు పాఠ్యపుస్తకంలో తెలుసుకున్నప్పుడు ఈ ఊరులకు అసవర్ణాచులు పరమైనచో యావారాలు ఆదేశమగును. ఈ యావారాలను గుణములు అంటారు, గుణములు కాదు ఎన్నులు అంటారు. అందుకే దీన్ని యనాదేశ సంధి అంటారని ఉంది. సరే, ఇక్కడ ఈ ఊరువులకు అనే పేరు ఏంటంటే ఇక్ అంటారు భాషలో. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా మహేశ్వర సూత్రాలలో, ఇక్ అంటే ఈ ఊ రు లు, వీటిని ఇక్కులు అంటారు. తర్వాత యనాలు అంటే ఎన్నులు అంటే ఏంది, వీటిని ఇక్కులు అంటారు. ఎన్ అంటే యా వా రా లా, వీటిని ఎన్నులు అంటారు. ఇప్పుడు మీకు అర్థమైపోయింది. ఈ సూత్రంలో ఇకహ ఎనచి అంటారు. ఇకహ అనేది సంస్కృతంలో షష్ఠీ విభక్తి. మన తెలుగులో విభక్తులు ఉన్నట్టు షష్ఠీ విభక్తి వచ్చింది అంటే అది ఆ స్థానంలోనే దానికి ఆదేశం వస్తుంది. అంటే ఇది ఇట్లా పెట్టుకొని మీరు ఈ ఊరు లు అనుకున్నాం కదా, ఈకి యా, ఊకు వా, రూకు రా, లూకు లా అనేవి ఆదేశంగా వస్తామని చెప్పినాం. ఇంతకుముందు ఏకాదేశం అనుకున్నాం. ఇప్పుడు ఏమనుకున్నాం అంటే వీటిని ఎన్నులు అంటారు అనుకున్నాం. మహేశ్వర సూత్రాలలో యా నుంచి నువ్వు, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, మీరు ప్రత్యాహారాలు సాధించుకోవచ్చు. యా నుంచి అంటే అయవరట్లో ఆ తీసేసి వా రా లా, అయవరట్ ఆయా వారట్లో హా తీసేస్తే యా వా రా లన్ లా, ఇది ఇది ఇత్ అంటారు దీన్ని, ఇది పలుకబడదు కాబట్టి ఎన్నులు అంటారు. ఈ నాలుగింటిని అదంతా మీకు ఎందుకు, ఇక్కులకు ఎన్ను అంటే ఇక్కులు అని చెప్తే సరిపోతుంది. ఇక్కుల స్థానంలో సింపుల్గా చెప్పుకోవాలి ఈ ఊరులు
అని అనుకున్న ఒకటే ఇక్కుల స్థానంలో ఎన్నులు ఆదేశంగా వస్తే దాన్ని యనాదేశ సంధి అంటారు. నేను సంధి పేరు చెప్తలేను, ఆదేశం అంటే ఎలా వస్తుందో చెప్తున్నా. ఇప్పుడు మనం ఈ సూత్రం ప్రకారం ఏమనుకున్నాం, ఈకి యా రావాలి. ఇప్పుడే అనుకున్నాం యా అనేది మనం సౌలభ్యం కోసం యా రాసుకున్నాం, కానీ హల్లు అంటే ఏంది యు. మనం సౌలభ్యము పలక రావడం లేదని వా రాసుకున్నాం, కాబట్టి ఊ. హల్లులన్నీ అంతే, స్వయంగా పలకవు. కాబట్టి యావారాలు అనగానే యా వచ్చి చాలామంది ఇక్కడ యా వస్తుందని చెప్తున్నారు. యా వస్తుందని చెప్తే ప్రత్ ప్లస్ యా ప్లస్ ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు. యా వస్తుందని యా రాసు, అప్పుడు ప్రతి ప్లస్ యా ఏమవుతుంది, ప్రత్యా అవుతుంది. ప్రత్యా ప్లస్ ఉత్పత్తి ఏమవుతుంది, మళ్ళీ అకారానికి ఈ రూల్ పరమైతే ఏఓఆర్లు ఏకాదేశంగా వస్తాయంటే ప్రత్యోత్పత్తి అవుతుంది. చూడండి, ఒక్కటి తప్పు రాసుకుంటే కానీ మనం ప్రత్యోత్పత్తి అనే పదం ఉండదు కదా, అందుకే రాసుకునేటప్పుడు చాలామంది యావారాల ఆదేశం అవుతుందని ఇలా యా వచ్చింది, ప్రత్యుత్పత్తిలో యా ఉంది కాబట్టి సంధి అని చెప్తున్నారు. సంధి అని విద్యార్థులందరూ ఆ తప్పుడు అవగాహనతో ఉన్నారు. ఆ తప్పుడు అవగాహన తీసేయడానికే మనం ఈరోజు దీన్ని చర్చించుకుంటున్నాం. అంటే యా అంటే యారా కాదు, యా అనేది మన సౌలభ్యం కోసం పలుకుతున్నాం కాబట్టి ఇప్పుడు ఈ స్థానంలో వస్తుంది. ఈ స్థానంలో యా అంటే యు అన్నట్టు. ఇప్పుడు ఈ స్థానంలో మనం ఏం రాయాలి, దీని బదులు యు రాస్తున్నాం. ఇప్పుడు ప్రత్ ప్లస్ యా ప్రత్యా, ఈ రెండు కలిసిపోతాయి. ప్రత్ ఓకే, ప్రత్ వచ్చింది, ఇది యు ప్లస్ వు యు అవుతుంది. ఫస్ట్ ఈ రెండింటిని కలుపుదాం, తర్వాత అన్ని కలుపుతాయి. యు ప్లస్ యు అవుతుంది. ప్రత్ ప్లస్ యు, రెండు అల్లులు కలిసిపోతే పొల్లల్లులు ఈ రెండు కలిసిపోతాయి అంతే. ప్రత్యుత్పత్తి ఇట్లా కూడా రాసుకోవచ్చు, ప్రత్యు అని రాసుకోవచ్చు. రెండు కలిసిపోతే కూడా దీన్ని ఇలా రాసుకోవచ్చు, దీంతో కలిపినప్పుడు కూడా అప్పుడు ఏం రాసుకోవచ్చు, ప్రత్యు ప్లస్ ఉత్పత్తి. అంటే మీరు కలిసేటప్పుడు రెండు అన్ని ఎట్లనే రాసుకోవచ్చు, ప్రత్యుత్పత్తి. అప్పుడు చ్యూ ప్లస్ చ్యూ అవుతుంది, ప్రత్యుత్పత్తి. దీన్ని అర్థం చేసుకోవాలంటే రెండు అల్లులు కలిసిపోయేటప్పుడు కూడా రెండు అల్లులను కూడా కలపవచ్చు. దీనికి వారు మునులు అన్నప్పుడు ఏం చేయాలి, ఒక సూత్రం ఉంది. ఇదొక పదం ఇదొక పదం, ఈ రెండు అల్లులు కలపాలన్నప్పుడు మొదటి అల్లులోని అచ్చు తొలగిపోతుంది. అప్పుడు ఏమని రాస్తుంది, వార్ మునులు అని వస్తుంది. అచ్చు తొలగిపోతుంది. అచ్చు తొలగిపోయినప్పుడు ఇది వచ్చి దీంతో కలిసిపోతే అప్పుడు ఏమని రాస్తారు, వార్ మునులు. ఇలా కూడా రాసుకోవచ్చు మనం. అంటే పద్యాలలో ఛందస్సు సరిపోవడానికి ఇలాంటి అనుకూలనాలు, అంటే అల్లుళ్ళు అలా కలిసిపోతాయి. ఇక్కడ కూడా ప్రత్యు ప్లస్ ఊ అంటే ప్రత్యు, లేదా ప్రతి ఇట్ల నుంచి యు ప్లస్ ఊ యు. ఎప్పుడైనా అల్లులకు అచ్చు కలుస్తుంది అనుకున్నాం, ప్రత్ మళ్ళీ యు ప్రత్యుత్పత్తి అవుతుంది. దీన్ని ఇప్పుడు ఏమంటున్నాం మనము, ఇంతకుముందు చాలామంది ఆదేశానికి ఏకాదేశానికి ఏం తేడా చెల్లలేదు. మనం ఎప్పుడైనా సూత్రం ప్రకారం ఉదాహరణను మాట్లాడుకోవాలి తప్ప సూత్రం ఒకటి ఉదాహరణ ఒకటి. చాలామంది ప్రతి ప్లస్ ఉత్పత్తి గుడ్డిగా ఏమంటారు, ఈ ఊరులకు అసవర్ణాచుల పరమైనచో యావారాలు ఆదేశం అయిపోయింది. ప్రతి ప్లస్ ఉత్పత్తి ఈ తీలో ఈ ఉంది కాబట్టి ఈ యావారాలు యా వచ్చింది, ప్రత్యుత్పత్తి అయింది అంటారు, సరిపోయింది. అంటే ఎలా వస్తుంది, ప్రతి ఈకు యా వచ్చింది, ఇక్కడ ఈ ఉంది కాబట్టి ఈ బదులు యా వచ్చింది. మరి ప్రతి ఎక్కడొచ్చింది యా అనేది చెప్పుకోవాలి మనం. ఇలా తీలో ఈ ఉంది, యా వచ్చింది, ఇలా యా ఉంది. మరి ఇక్కడ ఊ ఎందుకు అయిందంటే ఇక్కడ ఊ ఉంది కాబట్టి ఊ అయింది. అంటే యా వచ్చింది ఊ వచ్చింది, సరిపోయింది. అంటే మనకు మార్కులు రావడానికి పెద్ద సమస్య ఏం లేదు. ఈ ఊరులకు అసవర్ణాచుల పరమైనచో యావారాలు ఆదేశమవును, యావారాలను ఎన్నులు అంటారు, ఎన్నుల ఆదేశమైన ఎనాదేశంది. ప్రతి ప్లేస్ ఉత్పత్తి డైరెక్టు రాస్తుంటారు, ప్రత్యుత్పత్తి మార్కులు వస్తాయి. కానీ అది శాస్త్రీయంగా అది ఎలా వచ్చిందో మనం తెలుసుకోవాలి. సూత్రానికి ఇచ్చిన ఉదాహరణకి రెండింటికి సంబంధం ఉందా, సూత్రంలో వాడిన ప్రతి పదము ఉదాహరణలో ఉన్నదా, దాని స్టెప్స్ ఏంటంటే ఇది ఆదేశాన్ని స్టెప్.
ఇప్పుడు నేను సంధి పేరు చెప్తలేను, మీకు ఆదేశం అని తెలిసిందంటే ఆదేశం వస్తే ఇలా జరుగుతుంది, ఇలా విడదీసుకోవాలి. ఇప్పుడు అనుకోకుండా దీన్ని ఇది చెప్పినాం. ఇక ఆగమము. ఆగమానికి మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. పేదాది శబ్దములకు ఆలుపరమైనప్పుడు రుగాగమంబు కర్మధారయంబున రుగాగమంబు అగు అని అంటారు. పేదాది శబ్దాలు, పేద ప్లస్ ఆలు, దీని సూత్రం ఏం చెప్పిండ్రు, ఇది కర్మధారయ సమాసం. పేద స్త్రీ, పేదగా ఉన్న స్త్రీ అంటే ఆమె, పేద ప్లస్ ఆలు అన్నం, రుగాగమం అన్నం. ఏం చేస్తున్నారు చాలామంది, ఆడ సూత్రం చెప్తుండ్రు, రుగాగమం కాబట్టి పేదరాలు అంటూ రాస్తుండ్రు. ఏమంటున్నారు, రా వచ్చింది రుగాగమం అయిపోయింది. రా వస్తే రుగాగమం అవుతుందా? సూత్రం ఏంటిది, కర్మధారయం. అంటే సమాసాలు తెలిసిన వాళ్ళు దీన్ని కర్మధారయ సమాసం అని అంటున్నారు. ఓకే, ఆ సమాస ప్రకరణలో దానికోసం నేను వెళ్తలేను. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటి, ఆగమం అంటే ఏమిటి, ఆదేశం అంటే ఏంది, ఏకాదేశం అంటే ఏంది, స్పష్టమైన అవగాహన ఉండాలి. చెప్పిన సూత్రానికి ఇచ్చే వివరణకు సూత్రం ప్రకారం వివరణ ఇవ్వాలి. కానీ గైడ్లో అలానే రాసింది కాబట్టి ఇది అలానే అంటే కాదు. ఇప్పుడు దీన్ని మనం పేదరాలుగా ఎలా మారింది, రుక్ ఆగమము రుగాగమము అన్నది. ముందు రుగాగమం అంటే ఏంది, రుగాగమము, ఇది గమము కాదు, చదివేటప్పుడు కూడా చాలా తప్పుగా చదువుతున్నాం. రుగాగమము అని ఒకేసారి అనాలి కానీ రుగాగమము అనొద్దు. రుక్ అంటే దీన్ని విడదీస్తే రుక్ ప్లస్ ఆగమము. ఇంతకుముందు మనం ఇప్పుడు నేను ఆగమానికి ఇస్తున్నా కదా, ఆగమము. ఆగమము అంటే స్నేహితునిలాగా వచ్చి చేరుతుంది, అది చూపించాలి. అది ఇప్పుడు అలా డైరెక్ట్ చెప్తే దీని నుంచి డైరెక్ట్ పేదరాలు అని రాస్తే పేద ప్లస్ ఆలు రుగాగమం కాబట్టి మా పేదరాలు అని రాస్తే కాదు. దీన్ని ఎలా రాయాలి, రుక్ ప్లస్ ఆగమం. ఇప్పుడు పేద ప్లస్ రుక్ ప్లస్ ఆలు అని వస్తుంది. అంటే రుక్ అనేది మధ్యలో వచ్చి చేరుతుంది, దేన్ని తొలగిస్తలేదు. ఏ అచ్చుని ఇక్కడ పూర్వంలో ఉన్న పేద అనే అచ్చుని తొలగిస్తలేదు, ఈ ఆలని రుక్ అనేది వచ్చింది. ఇంతకుముందే చెప్పుకున్నాం, ఈ అక్షరాలు చెప్పుకోవడానికే ఉంటాయి కానీ సూత్రం చెప్పేటప్పుడు ఉంటాయి కానీ రాయలేము. అంటే కు అనేది తొలగిపోతుంది, కు అనేది తొలగిపోయే అక్షరాన్ని ఇత్తు అంటాం. కు ఇత్తుగా తొలగిపోయింది కాబట్టి దీన్ని కిత్తు అంటారు. కు ప్లస్ ఈ కిత్తు. కిత్తు అయిన తర్వాత ఏం మిగులుతుంది, ఇప్పుడు మనం ఇంతకుముందే అనుకున్నాం రు అంటే చదవడానికి మాత్రమే ఆ అల్లులను అలా చేసుకున్నాం కానీ నిజానికి ఇది ఏమవుతుంది, అల్లు ఇక్కడ అచ్చుపోతుంది. అచ్చలేదు మనము సౌలభ్యం కోసం యాడ్ చేసుకున్నాం అనుకున్నాం కాబట్టి పేద ప్లస్ రు ప్లస్ ఆలు. ఇక్కడ సంధి జరగడానికి ఇక్కడ లేదు, ఇది ముందుంది కాబట్టి సంధి జరగదు, పేద అలానే ఉంటుంది. రు ప్లస్ ఆ రా, అట్లా పేదరాలు అవుతుంది. ఇది ఆగమం, దీన్ని తొలగించలేదు. ఈ రెండు అచ్చుల మధ్యన వచ్చి చేరింది మిత్రునిలాగా. ఇంతకుముందు మనం అందుకే మీరు ప్రాక్టీస్ చేయమని చెప్పిన ఏంటిది, హల్లులలో అచ్చులు ఎలా ఉంటాయి, రా అంటే రా రు ప్లస్ ఆ, రీ అంటే రు ప్లస్ ఈ, ఇట్లా ప్రతిదానికి మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. భా ఉంది ఉదాహరణకు, భూ ప్లస్ ఆ, ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు తెలుస్తుంది. అంటే ఇక్కడ నేను సందుల గురించి చెప్పదలుచుకోలేదు, మీరు సందులు మీ తరగతి క్లాసులో మీరు నేర్చుకుంటారు. నేను సాధారణమైన విషయాలను ఏం చెప్తున్నా, ఆదేశము ఆగమము, ఇంతకుముందు ఏకాదేశము, తర్వాత రిక్ ఇవి వచ్చినప్పుడు ఇవి ఎందుకు పలుకుతున్నాం, వీటిని ఇత్తులు అంటారని చెప్పుకున్నాం. రు అన్నప్పుడు రు వచ్చి ఇక్కడ చేరదనుకున్నాం, ఎందుకంటే ఇది హల్లులో మనం సౌలభ్యం కోసమే రుక్ అని చదవలేం కాబట్టి రుక్ అని చదువుతున్నారు. కాబట్టి మనకు రూలో మిగిలేది అచ్చుపోను రు అని మిగులుతుంది. ఇది ఈ రెండింటి మధ్యలో వచ్చి చేరింది అదనంగా తప్ప దేన్ని కూడా తొలగించలేదు కాబట్టి ఇది ఆగమము. అంటే మనం సందులు చెప్పేటప్పుడు పేదాది శబ్దములకు కర్మధారయమున ఆలుపరమైనప్పుడు రుగాగమం బగును, పేద ప్లస్ ఆలు పేదరాలు, మార్కులు పడుతుంది. ఇంతే రాస్తుంటారు మీరు పరీక్షలో, పేద ప్లస్ ఆలు పేదరాలు రాస్తే మధ్యలో డైరెక్టు పేద ప్లస్ రు ప్లస్ ఆలు అని రాస్తున్నారు. మరి రుగాగమానికి రూకు సంబంధం ఏంది తెలియాలి కదా, మళ్ళీ ఆగమం అనేది ఎలా చూపించాలి వివరించాలి కదా.
అలాంటి వివరణ ఏమి చేయట్లేదు. మనము సూత్రంలో చెప్పినది రుక్కు అనేది వస్తుంది, రుక్కులో కు అనేది ఇత్తుగా తొలగిపోతుంది. తర్వాత రూలో అల్లు వస్తుంది కాబట్టి అచ్చు అనేది ఉండదు. సౌలభ్యం కోసం రాసుకుని అచ్చిపోయి పేద ప్లస్ రూ అవుతుంది. ఈ రూ అనేది ఆతో కలిసిపోతుంది, దాన్ని తొలగిస్తలేదు. కలిసిపోతుంది కాబట్టి మిత్రుని వలె చేరుతుంది, కలిసిపోతుంది కాబట్టి మిత్రవద్ ఆగమ అన్నట్టు ఇది ఆగమము అయింది. ఇంకా మీకు సాధారణంగా వచ్చే టర్మినాలజీ మాత్రం చెప్తున్నాను. ఈ భాషను సందులను అర్థం చేసుకోవాల్సిన విధానం కోసం. ఇక విభాష బహుళము. బహు అంటే చాలా అని మనకు తెలుసు. అంటే మామూలుగా ఒకటి కంటే ఎక్కువ ఉంటే బహుళం అంటారు. వ్యాకరణంలో మాత్రం 2 కంటే ఎక్కువ ఉంటే బహుళం అంటారు. విభాష, ఈ వి అనేది చేరితే సంస్కృతంలో వా చేరుతారు సూత్రంలలో. మనం వాని విగా చేసుకున్నాం. వా అంటే ఇదైనా కావచ్చు, ఒకటే అదైనా కావచ్చు అని అర్థం. ఒకటే ఈ విభాషకు మనము ఒకటి పరిశీలిద్దాం. అయితే విభాష అనేది బహుళంలో కూడా ఒక భాగమే. కేవలం విభాషనే వస్తే విభాష, బహుళం వస్తే బహుళం. అంటే బహుళం తెలుసుకుంటే విభాష వస్తాయి. బహుళము అంటే 4 రకాల కార్యాలు జరగాలి. ఒకటి ప్రవృత్తి, రెండవది అప్రవృత్తి, మూడవది విభాష, నాలుగవది అన్యకార్య ప్రవృత్తి. మీరు బట్టి పట్టాల్సిన పని లేదు, అవగాహన కోసం. ప్రవృత్తి అంటే సంధి జరుగుతుంది. మనం 2 పదాలు కలిసిపోతాయి, తప్పకుండా కలిసిపోవడమే సంధి. అంటే విధించిన వ్యాకరణ కార్యం ఏదైతుందో మీ సంధుల గురించి మాట్లాడుతున్నాం కానీ సంధి జరుగుతుంది. అప్రవృత్తి అంటే సంధి జరగదు, సంధి అనేది జరగదు. విభాష అంటే ఒకసారి జరుగుతుంది, అదే పదానికి ఒకసారి జరగదు. అన్యకార్య ప్రవృత్తి అంటే మనం సూత్రంలో చెప్పిన దానికంటే భిన్నంగా జరుగుతుంది. అన్యం అంటే భిన్నం. ఒక ఉదాహరణ మనం పరిశీలిద్దాం. ఇది ఉదాహరణకు అత్వసంధి అంటాం. అత్తునకు అచ్చుపరంబ ఉన్నప్పుడు సంధి బహుళంబుగా ఆగును అంటాం. అంతే. బహుళం అంటే ఏముంది తెలియదు. మేనా ప్లస్ అత్త, మేనత్త, మేనా ప్లస్ అత్త రానప్పుడు మేనా అత్త బహుళం అయిపోయింది అంటుంటారు చాలామంది. మరి బహుళం అనే పదం ఎందుకు వాడినరు? ఇక్కడ ముందు అత్వసంధి, అత్తునకు అని సూత్రం చెప్తుండు. అత్తు అంటే ఏమిటి? కొందరు మర్చిపోయి అకారము అంటారు. ఈ రెండింటికి తేడా ఉంది. అత్తు, అకారము. అత్తు అన్నప్పుడు దీని తర్వాత తాపరమైంది. సూత్రము తపరహ తత్కాలస్య అని ఉంది. తాపరమైతే ఒకదానికి అది అదే కాలాన్ని తెలియజేస్తుంది. కాలం అంటే భూత భవిష్యత్ వర్తమానం కాదు. పాణిని సూత్రంలో ఊకు 3 చెప్పిండ్రు. ఊ హ్రస్వ దీర్ఘ ప్లుత అని చెప్పిండ్రు. ఊ అంటే హ్రస్వము, ఊ అంటే దీర్ఘము, ఊ అంటే ప్లుతము. అది గుర్తుపెట్టుకోవాలి. పలికే విధానాన్ని బట్టి 3 రకాలు అచ్చులు: హ్రస్వము, దీర్ఘము, ప్లుతము. ఉచ్చారణను బట్టి ఉచ్చారణ 3 రకాలుగా ఉంటుంది. అంటే మనం పలకడం, అచ్చులను పలకడం. ఉచ్చారణ అచ్చులకు 3 రకాలు. హ్రస్వము ఒకటే దాన్ని, ఆ అంటే హ్రస్వము. ఇక్కడ ఊ అంటే హ్రస్వము, ఊ అంటే దీర్ఘము, ఊ అంటే ఇంకా పైన ఇలా చాలాసార్లు వచ్చింది అన్నప్పుడు అంటే చాలాసేపు పలకడం. ఇది 1 మాత్ర, 2 మాత్రలు, ఇది 3 మాత్రల కాలం పలికితే. 1 మాత్ర అంటే కాలంలో పలికితే హ్రస్వము, దీర్ఘము, ప్లుతం. ఇది ఇట్లా ఉంటే
అత్తునకు అన్నప్పుడు దీని ప్రకారం ఏమొస్తుంది? ఆ అన్నం కాబట్టి అది అత్తు అన్నప్పుడు మొట్టమొదటి సూచించేది ఏంటి? ఆ అంటే అది ఆ మాత్రమే. అత్తు అంటే ఆ అన్న అర్థం. అకారము అన్నం అనుకోండి, ఆ 3 కావచ్చు. ఆలోని ఏ మార్పులు వచ్చినా ఆ ఇంకో రసము దీర్ఘము ఆ ప్లుతము కూడా కావచ్చు. ఆ అని అంటుంటాం కదా, అలా మనం అనుకుందాం. ఇట్లా ఆ అని ఇది అకారం. ఇది 2 తేడా. అకారం అన్నప్పుడు మొదట ఆతోటే రాసినాం కాబట్టి చాలామంది సూత్రం రాసేటప్పుడు అకారానికి అచ్చుపరమైనచో సంధి బహుళంగా అవుతుందని రాస్తారు. తప్పు అవుతుంది, కొట్టేస్తారు. అత్తునకు అనే పదం వాడితే ఏంది? హ్రస్వమైనటువంటిది అది. ఇప్పుడు బహుళంలో ప్రవృత్తి అంటే కంపల్సరీ సంధి రావాలి. ఉదాహరణకు ఇది ఇందులో 3 అన్ని 4 రావాలని ఏం లేదు. 3 వచ్చినా కూడా మనం బహుళకమే అని అనుకుంటాం. ఉదాహరణకు మూర ప్లస్ ఎడు అన్నం. ఇది ఎడును అపదము అంటారు ప్రత్యయాలు. అప్పుడు ఏమని రాస్తాము? సంధి జరుగుతుంది. పూర్వ మూర్ ప్లస్ ఆ ప్లస్ ఏడు. ప్రతిదానికి ఇలానే రాసుకోవాలి. 3 ప్లస్ ఆ ప్లస్ ఏడు. ఇప్పుడు ఏమనుకున్నాం మనం? ఈ రెండింటి బదులు ఈ 2 పోతాయి. 3 ప్లస్ డు. ఈ రెండింటి బదులు సంధి సూత్రం ప్రకారం ఏమవుతుంది? ఏకాదేశం అవుతుంది. ఏది ఏకాదేశం అవుతుంది? పరస్వరం. పరస్వరం. ఈ రెండింటికి పూర్వస్వరము పరస్వరం పోతున్నాయి. ఫస్ట్ పోయిన తర్వాత మళ్ళీ ఈ రెండింటి బదులు ఒకటే వస్తుంది. ఇక్కడ ఉన్నది ఏ వస్తే చేస్తుంది కాబట్టి 3 ప్లస్ ఏ. 3 ప్లస్ ఏ ఇంతకుముందే అనుకున్నాం, అల్లులలో అచ్చులు ఉంటాయని. మూరెడు. ఇది మూరెడనే రాయాలి. ఇది అత్వసంధిలో ఒక రకమే కాబట్టి దీన్ని ఇంకా సూత్రం సపరేట్ చేసిండు. అందు అవక్ ఆగమములు తప్ప అందు అవక్ ఆగమములు తప్ప అచ్చునకు సంధి ఈ రెండింటికి వికల్పము అని చెప్పిండు. మిగతా వాడి విభాష అని చెప్పిండు. మిగతా వాటికి సంధి నిత్యము అని చెప్పాడు. అదంతా అవసరం లేదు. మీరు ప్రవృత్తి అంటే ఏమనుకున్నా? తప్పకుండా సంధి జరుగుతుంది. చాలామంది అత్వసంధి అనగానే అది బహుళకం కాబట్టి ఎలాగమం రాసేస్తుంటారు. అట్లా కాదు. దీనిలో ప్రవృత్తికి ఉదాహరణ ఇది. అంటే మూరెడు అనే రాయాలే కావని మూర ఏడు అని రాయకూడదు. ఎడాగమం అంటారు, అది నేను చెప్తాను. మూర ఏడు అని రాయకూడదు. అంటే సంధి జరిగింది కదా. అత్వసంధి బహుళకం ఎందుకు అవుతుంది? ప్రవృత్తి వచ్చింది. అప్రవృత్తి ఇప్పుడు ఇదంతా ప్రవృత్తికి మీరు చూసుకోండి. అప్రవృత్తి దీనికి నేను చెప్తున్నాను. అప్రవృత్తి అంటే గోడ ప్లస్ ఇది అన్నం. ఇది పూర్వస్వరం. గోడ్ ప్లస్ ఆ ప్లస్ ఇది పూర్వ స్వరము. ఇది పరస్వరం. ఇది ఈ రెండు పోయి గోడ్ ప్లస్ ది మనం సంధి సూత్రం పోయి పరస్వరం రావాలి ఇప్పుడు అని. గోడ్ ప్లస్ మళ్ళీ పరస్వరం అంటే ఈయనే వస్తుంది. ఫస్ట్ తొలగిపోతుంది. పూర్వ పరస్వరం ఏకాదేశం కాబట్టి గోడ్ ప్లస్ ఇది గోడిది అని అనుకుంటాం. ఇది అయితే సంధి జరిగినట్టు. కానీ ఇక్కడ సంధి జరగదు. అప్రవృత్తి అంటే గోడ ప్లస్ ఇది అన్నప్పుడు అకార సంధి జరగదు. ఎందుకంది? అత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి జరగదు. గోడ ప్లస్ ఇది అనేది సంధి జరగదు. సంధి జరిగినప్పుడు ఏమని రాయాలి మనం? గోడ ఇది అని రాయాలన్నా? ఇది భాషాపరంగా నిషిద్ధం. మధ్యలో అచ్చులు రాయకూడదు. ఒక వాక్యం అయిపోయింది, ఒక పదానికి ఇంకో పదానికి సంబంధం ఉన్నది. ఈ గోడ ఇది అనేది రెండింటి సంబంధం ఉంది. సంబంధం లేకుంటే రాయొచ్చు. మరి గోడ ఇది అని రాయరాదు. ఏం రావాలి అంటే సంధి జరిగినప్పుడు ఎడాగమం వస్తుంది అని చెప్తుండ్రు. దాన్ని నేను సూత్రం చెప్తలేను. ఎట్ ప్లస్ ఆగమము. ఇది ఎడాగమం వస్తుంది. ఇక్కడ సంధి జరగదు అని అనుకున్నాం. ఇప్పుడు అప్రవృత్తి అంటే ప్రవృత్తి అంటే జరగడం, అప్రవృత్తి అంటే సంధి జరగదు. ఇది కూడా మరి అత్వసంధి. ఎందుకంటే ఇక్కడ అచ్చు ఉంది, అత్తే ఉంది, గౌడు ప్లస్ ఆ ఉంది. అప్పుడు సంధి జరిగినప్పుడు ఏమొస్తుంది? ఎడాగమము
టూ పోతుంది, యాలో కూడా యూ వస్తుంది అనుకున్నాం ఎప్పుడైనా మనం. అప్పుడు గోడ ప్లస్ యు ప్లస్ ఇది అవుతుంది. గోడ యూ ప్లస్ ఈ అవుతుంది. యూ ప్లస్ ఇది ఆగమం కాబట్టి మధ్యలో వచ్చేది గోడ ఇది అని రాయాలి. అంటే ఇది కూడా అత్వసందే. మూరా ప్లస్ ఎడు అన్నప్పుడు అత్తునకు వచ్చు అనుకున్నాం కాబట్టి ఇది ఏ ఉదాహరణలో ఉన్నా ఇది అత్వసందే. ఇది కంపల్సరీ జరిగింది. మూరెడు అనే రాయాలి కానీ మూర ఎడు అని రాయకూడదు. ఇది గోడ ఇది అన్నప్పుడు గోడ ఇది అని రాయాలి కానీ గోడిది అని రాయకూడదు. గోడిది అంటే వేరే వస్తాయి. గోడు ప్లస్ ఇది. గోడు అంటే బాధ, బాధ ఇది అని వస్తుంది. నా గోడు ఎవరికి పడతలేదా అంటాం, అంటే అర్థం మారిపోతుంది. ఇక్కడ ఇది ఎందుకు రాదు అనేది మీరు ఇప్పుడు మనం వివరించలేము. ఇక్కడ వివరించాలి అంటే ఇది ఒక పెద్ద ప్రాసెస్. అత్వసంధి రాని కండిషన్స్ ఉన్నాయి, మనం వ్యాకరణ శాస్త్రంలో తెలుస్తుంది. ఒక ఉదాహరణ మాత్రం తెలుసుకోండి. మీరు పై క్లాస్లో మీరు ఏదన్నా ఇంకా చెప్పి గోడ ప్లస్ ఇది అన్నప్పుడు గోడిది అని రాయకూడదు, సంధి మాత్రం జరగదు. అంటే ఇది అప్రవృత్తి. అంటే మీరు ఇవి వివరించాల్సిన పని లేదు. బహుళము అంటే ఏందో గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పరిశోధన చేయొచ్చు. ఇది రెండు అయిపోయింది, అంటే ప్రవృత్తి అయిపోయింది, అప్రవృత్తి అయిపోయింది. అత్వసంధుకు అన్యకార్య ప్రవృత్తి నాకు తెలిసినంత వరకు నా అవగాహనకు అందలేదు, ఉంటే ఉండొచ్చునేమో. కానీ రెండు కన్నా ఎక్కువ మనం నిరూపిస్తే బహుళము అన్నప్పుడు ఇవి 4 నిరూపించాల్సిన పని లేదు, 3 నిరూపించినా చాలు, రెండు కన్నా ఎక్కువ. ఇప్పుడు విభాషను నేను నిరూపిస్తా. ఈ విభాషనే మీకు కూడా తెలిసింది. ఇది ఒకటే మీరు మీ పాఠ్యపుస్తకంలోనూ ఎగ్జామ్లో రాస్తూ ఉంటారు. విభాష అనేది అందరి పరిచయమే. అందరి పరిచయమైన ఉదాహరణ చెప్తున్నాను. మేనా ప్లస్ అత్త, అందరు ఇదే చెప్తుంటారు. ఇప్పుడు మనం ఇక అవన్నీ మనం వివరించాల్సిన పని లేదు. ఒకసారి చెప్పిన మెయిన్ ప్లస్ ఆ ఉంటుంది, అత్త ఉంటుంది. ఈ 2 ఆలు తొలగిపోతుంటాయి, ఏకాదేశం. ఈ 2 ఆల స్థానంలో ఒక అత్త వచ్చి ఒక ఆ వచ్చి అత్త కాదు. ఇది ఏమవుతుందంటే మనం ప్రతిసారి కూడా ఇలానే రాసుకుందాం. ఇక అలా కాదు. మెయిన్ ప్లస్ ఆ ప్లస్ అత్త. తర్వాత ఈ 2 ఏకాదేశం అంటే రెండింటికి బదులు వస్తుంది కాబట్టి ఈ పూర్వస్వరము పరస్వరం 2 తొలగిపోతున్నాయి. అప్పుడు ఏమవుతుంది? మెయిన్ ప్లస్ మళ్ళీ తిరిగి 2 పోతాయి, కానీ ఆ వస్తుందంటే పరస్వరమే మళ్ళీ వస్తుంది, తొలగిపోతుంది. సూత్రం ప్రకారం రెండింటి బదులు 1 వస్తుంది, ఏకాదేశం. కాబట్టి మళ్ళీ ఈ 2 తొలగిపోయిన తర్వాత ఈ పరస్వరంలోని ఆ మళ్ళీ వచ్చేస్తుంది. చెప్పిన కాబట్టి ఇక్కడ మళ్ళీ వివరించాల్సిన పని లేదు. మెయిన్ ప్లస్ ఆ మెయిన్ ప్లస్ ఆ. దేనికైనా మనం అనుకున్నాం అల్లుకు అచ్చు, పొల్లుకు అల్లు, ఇది పొల్లక్షరం అనుకుంటాం. అల్లే పొల్లన్నా అల్లే, అల్లుకి అచ్చు కలిసినప్పుడు దానికి ఉచ్చారణ వస్తుంది, కాబట్టి మేనత్త అయింది. ఇది జరుగుతుంది. ఇక్కడ సంధి జరిగింది, ఒకసారి సంధి జరిగింది. కానీ దీన్ని ప్రవృత్తి అనొచ్చా అంటే అనరాదు. ఎందుకంటే ఎప్పుడు ఇదే రూపం ఉంటే ప్రవృత్తి. మరి ఇంకో రూపం ఉంటుంది, అదేంది అంటే మేనా ప్లస్ అత్త. ఇప్పుడు ఇక్కడ సంధి జరగదు, ఒకసారి జరిగింది. ఇదే పదము సంధి జరగకుంటే ఏమవుతుందంటే మేనా ప్లస్ ఎడాగమం వస్తుంది. ఎడాగమం వస్తే యు వస్తుంది అనుకున్నాం. యు ప్లస్ అత్త. అప్పుడు ఏమవుతుంది? మేనకు మేననే ఉంటుంది, యు ప్లస్ ఈ అత్త. అంటే ఒకటే పదాన్ని 2 తీర్లే రాసుకోవచ్చు. మేనత్త అని రాసినా తప్పు కాదు, మేన ఎత్త అని రాసిన. అంటే మనం అంటుంటారు బయట 2 మాటలు మాట్లాడక అంటుంటారు. ఇది 2 తీర్లో ఉంటుంది. 2 తీర్లు ఉండకు, 2 తీర్లో ఉంటేనే విభాష. అంటే మేనత్త అని సంధి జరిగింది, ఇక్కడ ప్రవృత్తి అయింది, అక్కడ అప్రవృత్తి అయింది. రెండింటిని కలిపి విభాష అంటారు. ఇక్కడ సపరేట్ ఉన్నాయి. ఇది ప్రవృత్తి అంటే మూరెడు, మూరా ప్లస్ ఎడు అన్నప్పుడు మూరెడు అనే వస్తుంది తప్ప ఎడాగమం జరిగి మూర ఎడు అని రాదు. అదేవిధంగా గోడ ప్లస్ ఇది అన్నప్పుడు గోడ ఇది అని వస్తుంది తప్ప గోడిది అని రాదు. ఎందుకు రాదు అంటే వీటిని స్త్రీ సమాలు అంటారు. విభక్తులు లోపించున్నాయి. గోడలు అని ఉండాలి, డుమువులు విభక్తులు ప్రథమ విభక్తి అని మీరు తెలుసుకున్నారు కదా. విభక్తి లోపించినటువంటి పదాన్ని స్త్రీ సమము అంటారు. ఆ స్త్రీ సమాలకు సంధి రాదు. అది ఏ సంధి రాదు అంటే అచ్చు సంధులు రావు. ఈడ గోడలు అని ఉండాలి, ఆ లు అనేది లోపించింది. అంటే బహువచన విభక్తి లు లేదు, ఏకవచన విభక్తి మూ లేదు.
ఈ రెండు లేవు కాబట్టి దీన్ని స్త్రీ సమము అంటారు. స్త్రీ సమాలకు సంధి రాదు, ఎడాగమం వస్తుంది. ఈ ప్రవృత్తి అప్రవృత్తి విభాష అని చదువుకున్నాం మనం. అన్యకార్య ప్రవృత్తి అనేది దీనికి నిరూపించలేం. ఇక వేరే ఉదాహరణ తీసుకొని మీకు ఇప్పుడు విభాష అంటే కూడా మీకు అర్థమైపోయింది. ఎక్కడ మీరు వచ్చినా నేను సందులని చెప్తలేను. ఈ విభాష అనే పదం వచ్చినప్పుడు ఇలా మీరు అర్థం చేసుకోవాలి. ఇక ఈ అన్యకార్య ప్రవృత్తి అనే దానికి వేరే ఒక ఉదాహరణకి చెప్తా. ప్రాతాది సంధి. ప్రాతాది సంధి అంటే సూత్రం ఏంటంటే ప్రాతాదులు. మన తెలుగు సంధులైన సూత్రం చెప్పేటప్పుడు సంస్కృత మర్యాద పాటిస్తారు. మామూలుగా బయట రాయాలంటే ప్రాతా ప్లస్ ఆది ప్రాతాది కాదు. కానీ ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ప్రాతాదులలో మొదటి వర్ణం మీద ఉన్న అన్ని లోపిస్తే సూత్రం చెప్తలేను. ఆ లోపం అనేది బహుళంగా అవుతూ ఉంటుంది. ఈ ప్రాతాదులు అంటే ఈ వ్యాకరణంలో అన్నిటికీ తారని రాదు. ఒకే రకంగా వ్యాకరణ కార్యాలు జరిగే వాటిని చిన్నయ్య సూరి ఒక సమూహంగా చేసిండు. వాటిని గణాలు అంటారు. ఇది ప్రాతాది గణము అంటారు. అంటే ఇది అరసున్నా ఉంటుంది ప్లస్ ఇల్లు. ఇక్కడ ఏమని చెప్పను, ప్రాతాదులలో మొదటి వర్ణం మీద ఉన్న ఎన్ని ఉన్నా అన్నిటికీ లోపిస్తుంది, ప్రా మాత్రమే మిగులుతుంది. ఇది బహుళము అని చెప్పాడు. బహుళం అంటే ఇంతకుముందు చెప్పిన ఇక్కడ అన్ని నిరూపించే నేను. అప్పుడు ఏమవుతుంది, ప్రా అన్ని లోపిస్తాయి. అరసున్న పోతుంది, తా పోతుంది, అరసున్న ఉంటుంది, దీని మీద ఉన్న తా పోతుంది, ఇల్లు వస్తుంది ప్లస్ ఇల్లు. ఎప్పుడైతే మధ్యలో అచ్చులు ఉండరాదు కాబట్టి ప్రా ఈ బదులు ఎడాగమం వస్తాయి, యూ ప్లస్ ఈ అవుతాయి. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పాల్సిన పని లేదు, యూ ప్లస్ ఈ అవుతుంది. ప్రాయిల్లు అవుతుంది. లేకపోతే విభాష ఈ సంధి జరగకపోతే బహుళంలో విభాష కూడా ఉంది కాబట్టి ప్రాత ఇల్లు. ఇక్కడ కూడా ఎడాగమం సంధి జరగలేదంటే ఎడాగమం ఎలా వస్తుందో నేను ఇంతకుముందు చెప్పిన యూ ప్లస్ ఈ రెండు రూపాలు రాయవచ్చు. ఇది విభాష. ఇలా తీసుకున్న తర్వాత దీనికి ఇంకొక సూత్రం ఉంది, రెండు సూత్రాలు ఉంటాయి. లుప్త శేషంబులకు అంటే ఇక్కడ ప్రావైంది. ప్రాతాదులలో చాలా ఉన్నాయి. ఇంకోటి తీసుకుందాం, కెంపు ప్లస్ ఛాయ. లేదా మన అందరికీ తెలిసింది ముంజేయి అంటుంటారు. ముంజేయి కంకణానికి ముంజేయి అనే పదం వింటున్నాం. ఇది ఎలా వచ్చిందో చూద్దాం. మన అందరు తెలిసింది ముందు ప్లస్ చేయి. నేను ఇక్కడ ఎగ్జాంపుల్స్ కోసమే చెప్తున్నాను, మీకు సందుల గురించి చెప్పట్లేను. సందుల గురించి చెప్పేటప్పుడు మీ క్లాసులో వీటిని గమనించాలని చెప్తున్నాను. ఇక్కడ ప్రాతాదులు అంటే మొదటి వర్ణం తర్వాత అన్నీ పోతాయి కాబట్టి ముందు ప్లస్ చేయి ఏమవుతుంది, ము ప్లస్ చేయి అవుతుంది. ఇలా అయిన తర్వాత ఏమవుతుంది అంటే ఇవి కజడి దెబ్బలు పరిశాలు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే నుగాగమం వస్తుంది అన్నాడు. ఇక్కడ కూడా నుగాగమం, నుక్ ప్లస్ ఆగమం. నుక్కులో ను అనేది మిగులుతుంది. ను అంటే దీన్ని మనము ఎన్ని రూపాలుగా రాసుకోవచ్చు. ను అనేది ఒక్కోసారి బిందువుకు సంకేతం, మొత్తం సున్నాకు, అరసున్నాకు కూడా సంకేతం. అంటే నువ్వు ఉన్నట్టే ఈ మూడు ఉంటే. ఇప్పుడు ఏం చేస్తాం మనం, ము ఉంది నుగాగమం అవుతుంది అన్నప్పుడు ఏం చేస్తాం, ఈ పరుషాలు వచ్చినాయి, నుగాగమం వస్తుంది అంటే మున్నని రాయకుండా ఈ సున్నా మొత్తం రాస్తాం. చా బదులు ఏమొస్తుంది, సరళం రాయాలి, ముంజేయి. మీకు పరుషాలు సరళాలు అంటే తెలుసు. కచడి దెబ్బలు పరుషాలు, గజడి దెబ్బలు సరళాలు. ఇప్పుడు నేను ఆ సంధి గురించి చెప్తలేను, మీరు చదువుకుంటే తెలుస్తుంది. పరుషం బదులు సరళం వస్తుంది, చా బదులు జా వస్తుంది. కా చా టా తాప వాటికి వరుసగా గా జాడా దాబా వస్తుంది. మీరు కవర్గము చవర్గం చూసుకుంటే అలా సీక్వెన్స్గా వస్తుంది. అప్పుడు ముంజేయి అయింది. ఇది వ్యాకరణ కార్యం జరుగుతుంది. ఇలాంటిదే మనము క్రిందు
ప్లస్ కాలు అని రాసినాం. ఈ సూత్రం ప్రకారం ఏం కావాలి? ఈ మొదటి వర్ణం క్రీ తర్వాత ఉన్నాయన్నీ తొలగించిపోతాయి. ఇది ప్రాతాదిగణం. అప్పుడు ఏమవుతుంది? ఒక మొదటి అక్షరం తర్వాత ఉన్న అన్నీ తొలగిపోతాయి. ఇక 2 ఉన్నాయి, 4, 5, 6, 7, 8 ఎన్ని ఉన్నా ఒక మొదటి వర్ణమే మిగులుతుంది. అంటే క్రీ ప్లస్ కాలు అని మిగులుతుంది. ఇప్పుడు మనం ఈ సూత్రం ప్రకారం ఏం రావాలి? క్రీ వచ్చింది, నుగాగమం అంటే 0 రావాలి. ఇది మూవ్ అనేది కూడా లాగా ఏం రావాలి? క్రీ వచ్చి 0 రావాలి. క్రిమ్ కాకు బదులు ఏం రావాలి? కజడ దెబ్బలకు గజడ దెబ్బలు, పరిశాలకు సరళాలు, క్రిమ్ గాలు అని రావాలి. కానీ ఇలా రాకుండా క్రీకు దీర్ఘం వచ్చి క్రిమ్గాలు రాకుండా ఏమవుతుందంటే క్రీకు దీర్ఘం వచ్చి ఇక్కడ అరసున్నా వస్తుంది, అరసున్నా వచ్చి గాలు అని వస్తుంది. ఇక్కడ కూడా ఉన్నది అరసున్నా. నేను అది చెప్తా, అరసున్నా ఎక్కడ వస్తుంది, సున్నా ఎలా వస్తుంది మనం మాట్లాడుకుందాం. అంటే దీన్ని ఏమంటారు? అన్యకార్య ప్రవృత్తి. ఇందులో మనం బహుళంలో చెప్పినట్టు అసలు వ్యాకరణ కార్యం ప్రకారం ఇలా రావాలి. ముందు ప్లస్ చెయ్యి అన్నప్పుడు మూవ్ ఒకటి ఉండి, ఇప్పుడు నేను సూత్రం గురించి మర్చిపోండి మీరు. నేను అన్యకార్య ప్రవృత్తి మాత్రం దృష్టిలో పెట్టుకోండి. నేను సందుల సూత్రాలు చెప్పట్లేను, అది మీరు ఎక్కడైనా తెలుసుకోవచ్చు. మూవ్ అనే ఒక అక్షరం తర్వాత ఉన్నాయని ఇందులో స్టెప్స్ చూడండి. తొలగిపోయి మూవ్ ప్లస్ చెయ్యి అవుతుంది. ఎప్పుడైతే చే వచ్చిందో వీటిని కచట తపలు, కవర్గము, చవర్గం, కచట తపలు పరిశాలు, గజడ దెబ్బలు, సరళాలు వరుసగా ఇక్కడ ఒకసారి రాస్తున్నా చూడండి. అంటే ఇవన్నీ ఉన్నాయి ప్రవృత్తి, ఇవన్నీ మీరు గమనించరు కాబట్టి. అంటే కు అని రాయాలి. కా చ ట త ప గ జ డ ద బ ఇలా వస్తాయి. కా ఉన్న స్థానంలో గా వస్తుంది, చా ఉన్న స్థానంలో జా వస్తుంది, టా ఉన్న స్థానంలో డా వస్తుంది, తా ఉన్న స్థానంలో దా వస్తుంది, పా ఉన్న స్థానంలో బా వస్తుంది. వాటిని పరుషాలు అంటారు, వీటిని సరళాలని అంటారు. దాని గురించి కూడా నేను ఇప్పుడు మీకు చెప్పట్లేను. అంటే అన్యకార్య ప్రవృత్తి అనేది నా లక్ష్యం, మీకు సందులు చెప్పడం నా లక్ష్యం కాదు. ఈ ముఖ్యాంశాలు అన్ని పెట్టుకున్నాం కాబట్టి మనం అది ఒక ప్రక్రియ గురించి చెప్తున్నా. అన్యకార్యం బహుళంలో ఉండే ఇంకొక అన్యకార్యం, ఈ మూడింటికి ఉదాహరణ ఇచ్చాను. అన్యకార్యానికి ఇక్కడ చూడండి, మూవ్ ప్లస్ చేయి ఉంది. ఈ 0 అంటే నుగాగమం, ఇప్పుడే అన్నాను. నుగాగమం అంటే నువ్వు అన్నా ఉండొచ్చు, 0 ఉండొచ్చు, అరసున్నా, ఈ మూడింటిని కూడా నుగాగమమే అంటారు. నువ్వు వస్తుంది, కూ పోతుంది. ముమ్ ప్లస్ చేయి వస్తుంది, మూ ఉంది, 0 వచ్చి ముంజేయి. మనం ముంజేయి కంకణానికి అర్థం ఎందుకు అని లోకంలో సామెత. ఆ ముంజేయి అనేది ఎలా వచ్చిందంటే ముందు చేయి. దాని ప్రకారం మనం క్రిందు ప్లస్ కాలు అని రాసుకుంటున్నాం. దీని ప్రకారం ఏంది? సేమ్ 0 పోయి ఈ క్రీ తర్వాత ఉన్నన్నీ తొలగిపోతాయి. మీరు సూత్రం అని గుర్తుపెట్టుకోకండి. క్రీ ప్లస్ కాలు. సింపుల్గా ఏంది? కా వచ్చింది, అక్కడ గా రావాలి. ఎప్పుడైతే కా వచ్చినప్పుడు గా వస్తుంది, ఇక్కడ నుగాగమం 0 వస్తుంది, క్రిమ్ గాలు రావాలి. ఈ సూత్రం ప్రకారం ఇక వస్తే ఈ సూత్రాన్ని ప్రవర్తించింది. కానీ అన్యకార్యము ఈ సూత్రాలలో లేనిది, మనం సంధి సూత్రంలో చెప్పుకుంది. అంటే ఈ ప్రాతాది సంధులకు సూత్రము కాకుండా వేరే విధంగా దీనికి దీర్ఘం వచ్చేస్తుంది, క్రియ వచ్చేస్తుంది, 0 బదులు అరసున్నా వచ్చేసింది, క్రీగాలు అని మనం చదువుకుంటున్నాం. దీన్ని అన్యకార్య ప్రవృత్తి అని అంటారు. ఇప్పుడు మీకు విభాష, బహుళము గురించి మొత్తం తెలిసింది. విభాష బహుళంలో విభాష ఒక భాగం అనుకున్నాం, మనం తగిన ఉదాహరణల ద్వారా వివరించుకున్నాం. ఇక్కడ ఒక సందేహము, మూకు 0 పెట్టినాం, మరి క్రీ తర్వాత 0ని అరసున్నాగా ఎందుకు చేసినాం అని అంటే, మళ్ళీ మనము ఈ భాష అనే అంశంలోకి వెళ్ళాలి. మనం మాట్లాడుతున్నది తెలుగు భాష అంటాం. తెలుగు భాష అంటే ఏంటిది? మా అందరు తెలిసిందే. అన్న అంటున్నాం, యముడు అంటున్నాం, రాముడు అంటున్నాం, కుర్చీ అంటున్నాం,
ఇలా నాన్న అంటున్నాం, ఇంగ్లీషు అని కూడా రాస్తాం మనం. కొందరు పేపర్లో చూసిన ఇంగ్లీష్ భాష పెరిగిపోతుందంటే కొందరు ఆంగ్ల అని రాస్తారు, ఇది ఇంగ్లీషు అని రాస్తున్నాం. ఇదంతా తెలుగు భాష. ఇక్కడ అన్నా ఉంది. తర్వాత కావ్యాలలో నిచ్చలు అని రాస్తారు. ఇవి ఉన్నాయి. ఇది అన్నా ఉంది. దీన్ని ఏమంటారంటే అచ్చ తెనుగు అంటారు. అంటే కేవలం దీనికి మూలం తెలుగే. ఇక్కడ వేరే అది నేను చెప్తాను. యముడు రాముడు దీన్ని ఏమంటారంటే తత్సమాలు అంటారు. ఇక్కడ ఉన్నాయి నేను చెప్తున్నాను. కుర్చీ, ఇంగ్లీషు వీటిని అన్యదేశీయాలు అంటారు. అన్యదేశీయాలు అంటారు. ఈ నిచ్చలు ఉంది, దేశ్యము అని అంటారు. ఇవన్నీ కలిస్తే తెలుగు భాష లేదా ఆంధ్ర భాష. ఈ రెండిటికి కొద్దిగా అంటే అచ్చ తెలుగు, దేశ్యము ఈ విభజన చేయడం కొద్దిగా కష్టమైన పని. మనం ఇక్కడ ఏంటి అంటే దేశం అంటే ఒక ప్రాంతం, అంటే ఈ దేశంలోనే పుట్టింది, దీనికి వేరే భాష నుంచి ఉత్పత్తి ఏం లేదు. మరి ఇది కూడా అదేగా అంటే దీని పరిధి కొంచెం ఇంకా చాలా ఉంటాయి. మాండలికాలు, యాస అది వేరు, గ్రామ్యము, వ్యావహారికము అని ఉంటుంది. దీన్ని వదిలేద్దాం. ఈ రెండు కూడా దాదాపు కేవలం తెలుగు ప్రాంతాలలో ఈ దేశానికి విస్తృతమైన ఉంటుంది. అచ్చ తెలుగు, దేశము ఈ రెండు కూడా వేరే ఉత్పత్తి లేనటువంటివి ఈ భాషలు. ఇంకొకటి ఉన్నది, ఇది ఆనా అని రాసుకున్నాం. దీన్ని తద్భవము అంటారు. అంటే తత్సమము. తత్ అంటే ఇక్కడ సంస్కృతము, ప్రాకృత, మన తెలుగు ఒక భాషకు వేరే భాష నుంచి పదాలు వస్తాయి. తత్ అంటే అది, సమము దానితో సమానమైనది. దేనితో సమానమైనది? తత్ సమము, తత్సమము, బహువచనం తత్సమం. సంస్కృతము ప్రాకృతంతో సమానమైంది. మనం ప్రాకృతాన్ని వదిలేద్దాం. యమ అనేది మన పదం కాదు, యమహ. దాన్ని మనం ఏం చేసినాము? విభక్తులు చేర్చుకొని యముడు, రామహ రాముడు. అంటే సంస్కృతాన్ని మన శబ్ద సంపద పెంచుకున్నాం. మన తెలుగులోకి తెచ్చుకునేటప్పుడు దాన్ని మన తెలుగుగా మార్చుకున్నాం. కాబట్టి దీన్ని ఏమంటారు? తత్ సమము, దానితోటి సమమైన భాష. ఆనా ఉంది. ఇదేంది? సంస్కృతంలో ఆజ్ఞ అని ఉంది. అదేమో దాంతో సమానమైంది. చివరికి ఏదో చేరుస్తున్నాం, విభక్తి ప్రత్యయాలు చేరిస్తే మన తెలుగుగా మార్చుకున్నాం. తత్సమం, తత్సమం. ఆజ్ఞ అని ఉన్నది. దీని నుంచి ఏమైందంటే జ్ఞా అనేది నాగా మార్పు చెందింది పర్మనెంట్గా. అట్లానే ఉంది. అప్పుడు ఏమైంది? ఇది ఆనా అయింది. అంటే దీనికి విభక్తులు చేర్చలే, ఇది దీని నుంచి పుట్టింది. అంటే మార్పు చెందినా సరే దీని నుంచి పుట్టింది. కాబట్టి తత్ ప్లస్ భవము, తత్ ప్లస్ భవము సంధి జరిగి తద్భవము అవుతుంది. అంటే దాని నుంచి భవము అంటే పుట్టింది. దేని నుంచి పుట్టింది? సంస్కృతం కానీ ప్రాకృతం కానీ. ఇక నేను ఇచ్చిన ఉదాహరణ సంస్కృతం. ఆజ్ఞ నుంచి ఆనా అని పుట్టింది. దీనిలాగా విభక్తి ప్రత్యయాలు లేవు. అంటే డూ కానీ ఇలా లేవు విభక్తి ప్రత్యయాలు. దీన్ని తద్భవము అంటున్నాం. ఇక ఈ కుర్చీ ఇంగ్లీషు అని రాసినాం. ఇవి మనం ఇంగ్లీష్ అని రాయాలి. ఇంగ్లీష్ని మనం ఏం చేస్తున్నాం? దీన్ని ఇంగ్లీష్ అని రాస్తే తెలుగు అయిపోతుంది, అది ఇంగ్లీష్ అయిపోతుంది. దీన్ని ఇంగ్లీషు అయితే తెలుగు అవుతుంది. మనం ప్రతిదాన్ని మనది అచ్చులతో అంతం కావాలి. షూ, ఇది అల్లు. షూ అనేది అల్లు. మనం ఇంతకుముందే చెప్పినాం. షూ అంటే హల్లు అంతమయ్యే భాష. అచ్చుతోటి అంతం అవుతుంది. అచ్చుతోటి అంతం అవుతుంది కాబట్టి అచ్చు ప్లస్ అంతా అజంతా. ఇప్పుడు మీకు ఇది ఎలా ఏర్పడిందో ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. నా ఉద్దేశము ప్రాథమిక అంశాలు తెలియాలని. అజంతా అచ్చులతో అంతమైంది కాబట్టి అజంతా భాష మనది. తెలుగు భాష అంటే నువ్వు దేన్నైనా తెలుగుగా మార్చుకోవచ్చు. కాన్సన్ట్రేషన్, మనం ఏం చేయాలి? కాన్సన్ట్రేషను అంటే తెలుగు భాష అయిపోతుంది. కాన్సన్ట్రేషను అని వాడి తెలుగులో పద్యాలు, కావ్యాలు కూడా రాసుకోవచ్చు. మనం అన్యదేశీయాలను వాడినాము అని అంటారు. అంటే వేరే భాషని
మన భాషగా మార్చుకోవడం, మన భాషలోకి వచ్చిన కుర్చీ కూడా అట్లనే. ఈ దేశం గురించి చెప్పిన ఈ రెండింటి గురించి ఇప్పుడు మనం డీప్గా పోతలేం. ఈ రెండు కూడా ఇప్పుడు దేశం అచ్చ తెలుగులో కలిసిపోయింది, అచ్చ తెలుగు దేశంలో కలిసిపోయింది. తెలుగు భాష ప్రాంతీయులు మాట్లాడేది అచ్చ తెలుగు అన్నట్టు, వేరే ఉత్పత్తి అనేది లేకుండా కేవలం తెలుగులోనే సహజ సిద్ధంగా ఉన్నది. దేశం అంటే ఆయా దీది కొద్దిగా మన త్రిలింగ సిద్ధ వ్యవహారం భాష తెలుగు అన్నాం. దేశం కూడా ఆయా ప్రాంతాలలో. ఇంకా మాండలికాలు అంటే చిన్న ప్రాంతం, రాయలసీమ, ఉత్తరాంధ్ర మాండలికం, కోస్తా మాండలికం, ఉత్తర తెలంగాణ ఇట్లా మనం కొన్ని ప్రాంతాల్లో కొద్దిగా మార్పులు వస్తూ ఉంటుంది. వ్యావహారికం అది చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు వచ్చు అని మనం అంటాం, వచ్చు వా బదులు ఓ వాడుతున్నాం, వచ్చు అనాలి. దీన్ని మనం ఏమంటున్నాం, తెలంగాణలో చాలా అంటే నల్గొండ జిల్లాలలో ఇటు దక్షిణ తెలంగాణకై వచ్చు అంటున్నాం. అటు ఉత్తర తెలంగాణకు పోతే అల్లు లోపించి దీన్ని అచ్చు అంటారు, ఆయన అచ్చిండు అంటుంటారు. అంటే ఇవన్నీ వ్యావహారికాలు, యాసలు. ఆయా భాషలో ఆయా ప్రాంతాల్లో ఎందుకు ఇలా మారినాయని భాషా శాస్త్రజ్ఞులు పరిశోధన చేసి మూలపదం ఇది ఉండే ఈ ప్రాంతాల్లో ఇలా మారి దాని గురించి వేరే ఉంటుంది. ఇది మన భాష యొక్క స్వరూపం స్థూలంగా. ఇవన్నీ కలిస్తే అయితే ఇప్పుడు ఈ మూడింటిని కూడా మనము తత్సమము వదిలేసి తద్భవం కానీ దేశ్యము, ఈ అన్యదేశీయాలు ఇవన్నిటిని కలిపి తెలుగు భాష అని అంటుంటాం. తత్సమేతరమైన భాష అచ్చ తెలుగు అంటాం. అది దాన్ని అచ్చ తెలుగు అంటారు. ఇంతకుముందు చెప్పిన అవి తత్సమయం కానటువంటి ఇవన్నీ కూడా అచ్చ తెలుగు అంటారు. నేను మర్చిపోయినా దాన్ని అచ్చ తెలుగు అంటారు. ఈ మన ప్రాంతంలో ఈ తెలుగు ప్రాంతీయులు ఏ ఉత్పత్తి లేకుండా వాడే భాషను దేశం అంటారు. ఈ తత్సమం కాకుండా మిగతా అన్నీ అంటే ఆ దేశం కానీ తద్భవం కానీ ఈ అన్యదేశీయం కానీ మనం ఇప్పుడు మాట్లాడుకునే వ్యవహారిక భాష కానీ మాండలికం కానీ వాటన్నిటినీ అచ్చ తెలుగు అని అంటూ ఉంటాం. ఇది భాష యొక్క స్వరూపం, మన తెలుగు భాష యొక్క స్వరూపం. ఇప్పుడు తత్సమ శబ్దాలకు ఇంతకుముందు మనం దీర్ఘము ఇక్కడ చూసినాం, ముందు ప్లస్ చేయిని ఇది తీసేసి ము చేయి, తర్వాత నుగాగం వచ్చి ముంజేయి అనుకున్నాం. క్రిందు ప్లస్ కాలు వచ్చినప్పుడు క్రీ అనుకున్నాం, కాలు ఇది తీసేసి క్రిమ్గాలు ఉండాలనుకున్నాం, కొట్టేస్తున్నా ఇది తప్పు అనుకున్నాం, క్రీగాలు అని రాసినాం. మరి క్రీగాలు అని రాసినప్పుడు సున్నా పోయి ఏమైంది, అరసున్నాగా మారింది. సున్నా పోయి అరసున్నా, ఇది తప్పు అనుకుంటున్నాం. అయితే తెలుగులో అరసున్నా అనేది ప్రత్యేకంగా ఉంది తెలుగు భాషలో, సంస్కృతంలో లేదు. అలా పూర్ణ అనుస్వారం ఉంది. ఎక్కడ ఉంటుంది తెలుగులో, డాకు వాడు డా రాస్తాడు తప్పకుండా ఉంటుంది. కొన్ని వ్యాకరణ కార్యాలు రాసేటప్పుడు ఉంటుంది. పూచను ఇప్పుడు నేను సంధి చెప్తలేను, గలువలు అన్నప్పుడు అరసున్న వస్తుంది. పూచన్ బిందువు కూడా పెట్టవచ్చు, సున్న పెట్టి రాయొచ్చు, పూచన్ గలువలు అని. అంటే అరసున్నకు నేను ఉదాహరణ చెప్తున్నా. మీద అని రాసేటప్పుడు అరసున్న వస్తుంది. లేత అని రాసేటప్పుడు అరసున్న వస్తుంది. మగడు ఇక్కడ అరసున్న ఉంటుంది. అంటే ఇది ఎట్లా వస్తుంది, ఇలా. పేరంటం అంటున్నాము, దీనికి అరసున్న ఉంటుంది, పూర్ణసున్న ఉంటుంది, అన్నిటికి ఉండదు. పేరంటము అంటున్నాం. తర్వాత ఇదేమో అచ్చ తెలుగు పదాలు, కలు ఇది వాడు, ఇవి. ఏముడు ఇది అరసున్న ఉంటుంది.
ఏముండు పూర్ణానుస్వారం అర్ధానుస్వారం. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము యముడు అన్నాం, మన సినిమాలలో చూస్తుంటాం. యముండరా అనేది ఒక సినిమా ఉంది. అంటే అరసున్న ఈ అరసున్న అనేది నిండు సున్నాగా మారుతుంది. అర్ధానుస్వారం పూర్ణానుస్వారం అలా యముండు అవుతుంది. అంటే హ్రస్వం ఇదేంటిది, మా తర్వాత ఈ అచ్చు హ్రస్వము దీర్ఘం లేదు, ము అనేది ము ప్లస్ ఊ. అలా హ్రస్వాలకు తర్వాత ఉన్న అరసున్న పూర్ణ నిండు సున్నగా మారుతూ ఉంటుంది ఈ అరసున్న. కానీ దీర్ఘం వాడు ఉంది, దీన్ని వాండు అని రాయరాదు, వాడు అని రాయాలి. ఇప్పుడు ఎవడు ఉంది, ఇక్కడ కూడా అరసున్న ఉంటుంది, దీన్ని ఎవడు అని రాయొచ్చు, ఎవండు అని కూడా రాయొచ్చు. అంటే వా అనేది ఊ ప్లస్ ఆ, హ్రస్వం దీర్ఘం లేని అచ్చు. దీర్ఘం లేని అచ్చుకు ముందున్న అరసున్న నిండు సున్నగా మారుతుంది. కానీ దీర్ఘం ఉంటే వాడు అన్నప్పుడు మనము వాండు అని రాయరాదు, తప్పు అయిపోతుంది. వాడు మాత్రం కరెక్ట్ అవుతుంది, వాండు అని రాస్తే ఇది తప్పు అయిపోతుంది. అట్లనే ఇక్కడ ఏముంది, క్రిమ్గాలు అంటే రాయొచ్చు, కానీ క్రిమ్గాల్ అనే పదం లేదు, దీన్ని అన్యకార్య ప్రవృత్తి అన్నాం. క్రీకు దీర్ఘం వచ్చింది కాబట్టి సున్నా అరసున్నగా మారింది. ఇక్కడ మనం గమనించాలి క్రీగాలు ఎందుకు అయ్యింది అనేది. అంటే సున్నా అరసున్నాలు ఇంకా వ్యాకరణ కార్యాల ప్రకారం వస్తూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనము అందరికీ పరిచయమైన సంస్కృత సంధుల గురించి మనం ఒక్క నిమిషం. సంధి అంటే ఇప్పుడు మనం ఏమనుకున్నాము, సవర్ణ దీర్ఘ సంధి అందరికీ తెలిసింది. ఇప్పుడు మా అండాశయము అన్నాం, పుష్పంలోని భాగం అండాశయం. దీన్ని ఏమంటాము, అండా ప్లస్ ఆశయం. ఈ సవర్ణ దీర్ఘ సంధి ఎలా అయింది అంటే చెప్తారు, ఆయి ఊరులకు అవ్యయచ్చులు పరమైనచో దీర్ఘం ఏకాదేశం అవును. సూత్రం బాగానే ఉంది, మరి ఎలా ఏకాదేశం అయింది చెప్పండి అంటే, అండలో ఆ ఉంది, ఆశయంలో ఆ ఉంది, కాబట్టి అండాశయంలో డాలో ఆగ్ దీర్ఘం ఇస్తే ఆ ఉంది, కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి, సవర్ణ దీర్ఘ సంధి అని విద్యార్థులు భ్రమపడుతూ ఉంటారు. అదేనా సరిపోయిందా సవర్ణ దీర్ఘ సంధికి వివరణ? సూత్రానికి ఇక్కడ రాష్ట్రదానికి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు నేను చెప్పిన ఆయి ఊరులు అంటే వీటిని అక్కులు అంటారు. అంతకుముందు మీకు ప్రత్యాహారాలు తయారు చేసుకోండి, అక్కులు అంటారు వీటిని. సవర్ణాలు అంటే అవే అక్షరాలని కాదు, చాలా రకాలు ఉన్నాయి. కక్క గగ్గ ఈ వర్గాక్షరాలన్నీ వాటిలో అవి సవర్ణాలే. 4-5 రకాల సవర్ణాలు ఉంటాయి, వాటి గురించి మనం చెప్తలేము. అంటే ఒకటి అవి ఉత్పత్తి అయ్యే స్థానాన్ని బట్టి సవర్ణం ఉంటుంది, అవి బయటికి వెళ్ళేటప్పుడు ఉండే ప్రయత్నాన్ని బట్టి అభ్యంతర ప్రయత్నం అంటారు, పూర్తిగా బయటికి వెళ్ళేటప్పుడు జరిగే ప్రక్రియను బట్టి సవర్ణం, అది బాహ్య ప్రయత్నం అని అంటారు. బాహ్య ప్రయత్నం, బాహ్య అభ్యంతర ప్రయత్నము బట్టి సవర్ణాలు, ఉత్పత్తి అయ్యే స్థానాన్ని బట్టి మీకు ఇవన్నీ అవసరం లేదు. సరే, ఇది ఒక రకం అక్కులకు వాటికే ఆ సవర్ణం ఏంటంటే ఈ రెండు కంఠం నుంచి ఉత్పత్తి అవుతుంది. ఆ అంటే ఈ కంఠం బాగా కదులుతుంది, దాన్ని కంఠం అంటారు. అలా ఉత్పత్తిని బట్టి కానీ రూపాన్ని బట్టి కాదు ఇక్కడ సవర్ణం. ఆ రెండు ఒక తీరుగు ఉన్నాయి కాబట్టి సవర్ణాలు, ఈ రెండు ఒక తీరుగు ఉన్నాయి కాబట్టి ఉచ్చారణ సేమ్ ఉంది కాబట్టి సవర్ణాలు కాదు, అవి ఉత్పత్తి అయ్యే స్థానాన్ని బట్టి మనం సవర్ణము, అదే రకం అదే జాతికి చెందింది అన్నట్టు. అదే అంటే ఇంకా మనం రెండు వర్ణాలు కాదు కదా, సవర్ణం అయినప్పుడు ఆకు ఆ అంటే ఆ ఉండేదే ఒకటి, అలా కాదు, వాయు ఉత్పత్తి అయ్యే స్థానాన్ని బట్టి. ఇప్పుడు మనం ఈ సవర్ణ దీర్ఘ సంధి ఏకాదేశం, ఇంతకుముందు చెప్పిన ఏకాదేశం, ఆయి ఊరులకు అక్కులు అంటారు వీటిని. ఆయి ఊ రు లు అవియచ్చులు అయినప్పుడు వీటి దీర్ఘం ఏకాదేశం అవుతుంది. ఏకాదేశం అనే పదం వాడినాం, ఇంతకుముందు నేను ఏకాదేశాన్ని చూపించిన.
ఇప్పుడు దీని ప్రకారం వివరిద్దాం. అండా ప్లస్ ఆశయము, డైరెక్ట్ అండాశయం కాదు. ఇలా ఆ ఉంది డాల, ఆ ఈ ఊరులకు కాబట్టి డాల ఆ ఉంది, ఇది ఆ ఉంది, ఈ ఆ సవర్ణం కాబట్టి ఇక మళ్ళీ దీర్ఘం ఆ వచ్చింది అంటారు. ఎలా అది వివరణ కాదు, అది ఎలా వచ్చింది, ఏకాదేశం అంటే ఏంది ఎలా అనే దాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఇది లాస్ట్ ఇది కరెక్ట్. ఇంతవరకే మనం గైడ్లో కానీ టెక్స్ట్ బుక్లో కానీ ఇంతవరకే ఇస్తారు కాబట్టి మనకి ఇంతవరకే ఐడియా ఉంది. దానికోసం ఒక్కసారి దీన్ని అండ్ ప్లస్ ఆ ప్లస్ దీన్ని వేరే రంగుతో రాస్తాం. అండ్ ప్లస్ ఆ ప్లస్ ఇది ఆశయము అన్నాం. ఇప్పుడు ఏమన్నాం, ఆ ఈ ఊరులకు ఓకే మీరు అనుకున్నట్టు అవి అచ్చులు పరమైనప్పుడు. ఇప్పుడు ఆకు ఆపరమైంది అంటే అవి అచ్చు అంటే ఏంటిది, ఇక్కడ అచ్చు అని చెప్పిండు అంటే ఆలో 2 రకాలు ఉంటాయి. ఆ కాబట్టి ఆకు ఆనే పరమైంది, ఇంతవరకు బాగానే ఉంది. ఆకు ఆనే పరమైంది. వాటి దీర్ఘం ఏకాదేశం అవుతుంది అన్నాడు. ఇప్పుడు ఏకాదేశం అనేది చూడాలి. ఏకాదేశం అంటే ఏడవుతుంది, ఏకాదేశం అంటే ఏమిటి, ఈ ప్రశ్నలు రావాలి, మనకు రావు. అంతే దీర్ఘం వచ్చిందా అని డాలో విద్యార్థులకు అంత ఓపిక లేదు, ప్రశ్నించే ఓపిక లేదు. ఆ దీర్ఘం వచ్చిందా డాలో అయిపోయింది, సవర్ణ దీర్ఘం అది కాదు. ఈ రెండింటి బదులు ఈ రెండు తొలగిపోతాయి. ఏకాదేశము అంటేనే మనం ఉన్నాం, ఏకము అంటే ఒకటి, రెండింటి బదులు ఒకటి ఆదేశంగా వస్తుంది, 2 అచ్చులకు బదులు. కాబట్టి మనం ఏం రాయాలి, అండ్ ప్లస్ ఈ రెండోది ఇది శయము రాయాలి. మరి ఎలా, ఈ రెండింటి బదులు ఏం రావాలి అంటే వాటి యొక్క దీర్ఘం రావాలి. అంటే ఈ రెండింటి బదులు దీర్ఘం అంటే ఈ దీర్ఘాక్షరం వచ్చేస్తుంది. అండ్ ప్లస్ ఆ అన్నప్పుడు ఏమవుతుంది, అండా డూ ప్లస్ ఆ డా అండాశయం. ఇప్పుడు ఏకాదేశం వచ్చింది, రెండింటి బదులు దీర్ఘాక్షరం వచ్చింది అని ఇప్పుడు మనకు తెలుస్తుంది. వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తున్నాయి అంటే రెండింటిని తొలగించి ఈ బ్రాకెట్లో పెట్టింది, ఈ 2 తొలగిపోయినాయి, దాని బదులు వచ్చింది. ఇలా సవర్ణ దీర్ఘ సంధి అర్థం చేసుకోవాలి. గుణసంధి ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. గుణసంధి చెప్పుకోలేదు కదా, గుణసంధి ఒకసారి చూద్దాం. ఇక్కడ గుణసంధి గుణాలు అనేవి ఉన్నాయి. గుణము అంటే మనకు ఏవో అర్ అదేం గుణ అని తర్వాత ఉన్నది, ఆద్గుణ మిద్గుణ అని రకరకాలు ఉన్నాయి. అది ఏవో ఆర్లు గుణాలు. మనం ఏం చెప్పుకున్నాం, అకారానికి అని చెప్పినాం. ఇక్కడ కాదు, అకారానికి ఈ ఓ రూలు పరమైనప్పుడు ఏ ఓ అరులు ఏకాదేశంగా వస్తాయి. ఇది కూడా ఏకాదేశ సంధి, అరులు ఏకాదేశంగా వస్తాయి అంటే డైరెక్ట్ రాసేస్తారు. మహా ప్లస్ ఇంద్ర అంటే మహా ఇది అకారం అన్నాం, అందుకే ఇక్కడ అకారం అనే పదం వాడినాం, అత్తు అనే వాళ్ళే. అంటే మహ్ ప్లస్ ఆ ప్లస్ ఇంద్ర ఉంది అంటే ఏంది, చాలామంది అర్థం చేసుకునేది హాలో ఆ ఉంది, ఈలో ఈ ఉంది, మహేంద్రలో ఈ పదము, మహేంద్రలో హేలో ఏ ఉంది, ఏదది ఈకు ఏ వచ్చింది, ఈకి ఏ వచ్చిందా అట్లా అంటుంటారు. ఈకి ఏ వచ్చింది, ఊకు ఓ వచ్చింది, రూకు అరు వచ్చింది. ఎక్కడ వచ్చింది ఇది, హేలో ఏ వచ్చింది కాబట్టి మహాలో ఆ ఉంది, ఇంద్రలో ఈ ఉంది, మహేంద్రలో హేలో హే అంటే హూ ప్లస్ ఏ ఉంది, ఏ ఉంది ఓకే అంటే ఏ ఉంది కాబట్టి గుణసంధి అంటారా. గుణసంధిని నిర్వచనం ఏంది, ఈ ఊరులకు అసవర్ణాచులు పరమైనది. అసవర్ణం అంటే ఈకి ఏ ఉంది, ఇది సవర్ణం కాదు. ఊకు ఓ అంటే అసవర్ణాచులు, అకారంలోకి ఈ ఊరులు పరమైనప్పుడు అసవర్ణం కాదు, అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు ఏవో అర్లు ఏకాదేశం అవుతాయి అన్నారు. మరి ఏకాదేశం అనేది ఎట్లా అయిందో చూపించాలి కదా.
ఇక్కడ మన మహాలో ఆ ఉంది, ఇంద్రలో ఈ ఉంది, మహేంద్రలో ఏ ఉంది, కాబట్టి గుణసంధి అని చెప్తామా? మీరు గుణసంధి అని అర్థం చేసుకుంటారా? అలా అయితే సూత్రంతో పని ఉంది, అలా కాదు. ఇప్పుడు దీన్ని వివరణ, అకారం అంటే ఆలలో ఏదైనా మహా ప్లస్ ఇంద్ర ఉంది. ఇప్పుడు ఏమని చెప్పినాం? అకారానికి ఈ ఊరులు పరమైతే ఏఓఆర్లు ఏకాదేశం అవుతాయి అని చెప్పుకున్నాం. ఏకాదేశం అంటే ఏకంగా ఆదేశం అవుతాయి. అంటే ఈ రెండింటి స్థానంలో ఫస్ట్ ఈ రెండు తొలగిపోతాయి. మహు ఉంటుంది, సున్నా ద్ర ఉంటుంది ఇట్లా. ఇప్పుడు ఏం రావాలి మరి? ఏక ఆదేశము. ఈ రెండింటి బదులు ఒకటే ఆదేశము అని అర్థం. ఏమొస్తుంది? రెండింటి బదులు అకారానికి ఈ ఊరులు పరమైనవి కాబట్టి ఇప్పుడు ఏ వస్తుంది అంటే అకారానికి ఈ పరమైనప్పుడు ఒక ఈకి ఈ బదులు అని కాదు, అకారానికి ఈ పరమైనప్పుడు ఈ రెండింటి బదులు అంటే ఇక్కడ ఉన్న రెండు స్వరాల బదులు ఏ అనేది వస్తుంది. మహ్ ఈ రెండు దొరికిపోయి ఏ వచ్చేస్తుంది. ఏ సున్న ఉంది కాబట్టి మహు ప్లస్ ఏంద్ర, హు ప్లస్ ఏ. ఇప్పుడు మీరు అన్నట్టు మహే, పొల్లు అక్షరానికి ఇది వచ్చినప్పుడు మహేంద్ర ఇలా అవుతూ ఉంటుంది. ఇది మహేంద్ర. దీనికి అన్ని ఉదాహరణలు చేద్దాం. దీంతోనే తీసుకుందాం. మహా ప్లస్ ఉన్నతుడు. ఇక్కడ నేను వివరిస్తలేనుగా, డైరెక్ట్ మహ్ ప్లస్ ఆ ప్లస్ ఉన్నతుడు. ఎప్పుడైనా హల్లుని విడదీసి రాయాలి తప్పకుండా సందులు రాసేటప్పుడు. ఈ రెండింటి బదులు ఏకాదేశం. ఇంత మళ్ళీ నేను చెప్తున్నాను. తొలగిపోయి ఏమొస్తుంది? ఇక్కడ ఆ ఊ ఉంది, ఆకు ఊ పరమైనప్పుడు ఏమొస్తుంది? ఊ అంటే ఏదైనా ఊ, ఆకు ఊ పరమైనప్పుడు ఓ వస్తుంది. ఈ రెండింటి బదులు ఏమొస్తుంది? మహ్ ప్లస్ ఉన్నతుడు అని వస్తుంది. ఇప్పుడు మధ్యలో అచ్చులు రాయరాదు, ఇది పొల్లలు అల్లు కాబట్టి దీంతో ఇది కలిసిపోతుంది. హూ ప్లస్ ఓ హో అని మీ అందరికీ తెలుసు. మహోన్నతుడు. ఎప్పుడైనా అల్లులలో అచ్చు ఉంటుంది. మహోన్నతుడు. ఇది ఇక ఒక రూకు అర్రు ఎలా వస్తుందో మనం పరిశీలిద్దాం. మీకు అందరు తెలిసిందే చెప్తున్నాను. ఇంకా రూనే కాదు, లు ఉంది. ఈ ఎగ్జాంపుల్స్ మనకు ఇప్పుడు ఈ టర్మినాలజీ దొరికిపోయింది. లూకు లు కూడా వస్తుంది. అర్లు అన్నాము. అది మనం ఇక్కడ ఇక దీనికి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం చాలా కష్టం కాబట్టి దీన్ని మనం తీసేస్తున్నాం. మహా ప్లస్ ఋషి అనుకుందాం. మహా ఇప్పుడు ఏమనుకున్నాం? సేమ్ ఇలానే రాసుకుందాం. మహ్ ప్లస్ ఆ ప్లస్ ఋషి. ఇప్పుడు ఏంది? ఇది కూడా రు అనేది కూడా ఒక అచ్చే. ఈ రెండు తొలగిపోతాయి. చాలామంది ఉంటేనే హర్ష్ అర్ర ఎలా వచ్చిందో చూద్దాం ఇప్పుడు మనం. ఇది మహ్, ఇది ఇలానే ఉంటుంది. ఈ రెండింటి స్థానంలో ఆకు రు వచ్చినప్పుడు అర్ర అనేది వస్తుంది. మహ్ ప్లస్ అర్. ఈ రెండింటి బదులు అరు అయింది. మిగిలిన పదం షి. హు ప్లస్ ఆ. ఎప్పుడైనా పొల్లులో ఇది దీంతో కలిసిపోతాయి, రెండు అల్లులు కలిసిపోతాయి. మహు ప్లస్ ఆ మహా. రు ప్లస్ షి. ఎప్పుడైనా రెండు అల్లులు కలిసిపోతాయి అనుకున్నాం. ఇది వచ్చి రెండు అల్లులు కూడా కలిసిపోయే విధానం. పొల్లు వచ్చినప్పుడు ఇది దీంతో కలిసినప్పుడు దీనికి సంయుక్తాక్షరంగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ షి అనేది ఇక్కడ వచ్చేస్తుంది. దీని దీర్ఘం ఇక్కడ వస్తుంది. అంటే ఒత్తుకు గుడి చూపించలేం కాబట్టి రు ప్లస్ షి. ఇట్లా మీరు అల్లులతో కూడా మేము కొన్ని ప్రాక్టీస్ చేయాలని చెప్పినాం. మహర్షి, ఇలా మహర్షి అయింది. అంతేగాని ఈడ ఆ ఉంది, ఈడ రు ఉంది. మహర్షిలో ఏడుంది? హై. హర్ అంటే హర్. అది కన్ఫ్యూజన్ అవుతుంది. అట్లా డైరెక్ట్గా మహర్షి అరే ఉంది, మరి ఇక్కడ అర్ లేదు కదా అనేది వస్తుంది. అర్రు ఉంది. అర్ ప్లస్ షి, రు ప్లస్ షి అవుతూ ఉంటుంది. అంటే రెండు అల్లులను కలిసిపోయేటప్పుడు ఇంతకుముందు అనుకున్నాం, ఇది వచ్చి దీంతో కలుస్తుంది కాబట్టి గుడి దీనికి వచ్చేస్తుంది. మహర్షి. ఇలా మనం ఏకాదేశాన్ని నిరూపించడానికి చెప్తున్నాను నేను.
అంటే ఏకాదేశం అవుతుంది. అకారానికి రూపరమైంది. దీనికి ఏం చెప్పాలి? ఉదాహరణ మహర్షిని వివరించండి అంటే ఏం చెప్పాలి? అకారానికి రూపరమైంది. మహు ప్లస్ ఆ మహా అంటే ఇది ఋషి. ఆరు రెండు తొలగిపోతాయి. ఏకాదేశం అనే పదం వాడినాం. ఒకటి ఆదేశంగా వస్తుంది. ఒకటి ఆదేశంగా వస్తుందంటే ఒకదానికి వస్తే ఆదేశం అని కామన్గా చెప్పేస్తాం. ఇక్కడ రెండింటికి వస్తుంది కాబట్టి ఆరు తొలగిపోతాయి. ఈ రెండు పోయి దాని బదులు ఒకటే ఆదేశంగా వస్తుంది తొలగించి. శత్రువు వలె ఈ రెండింటిని తొలగించి అర్రు వస్తుంది. హూ ప్లస్ ఆ హా అయింది. రూ ప్లస్ షి అయింది. అంటే మనము అల్లులను కలిపేది కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇలా ఇక ఏనాదేశ సంధి కూడా మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. ఎన్నులు అంటే ఏందో తెలుసుకున్నాం. ఇక్కుల స్థానంలో ఎన్నులు అది ఆదేశ సంధి. అది మనకు ఇంతకుముందే వివరించినాం. ఇక వృద్ధి సంధి అంటే నేను ఆదేశానికి మాత్రమే చెప్తున్నా, సంధుల గురించి కాదు. వృద్ధి సంధిలో ఆదేశం ఒక ఉదాహరణ అయినా పరిశీలిద్దాం. అకారానికి ఇక్కడ కూడా అకారానికి ఏ ఐ ఓకే. అకారానికి ఏ ఐలు ఈ రెండు పరమైనవి. ఈ రెండు పరమైనప్పుడు ఈ రెండింటి బదులు ఐ అనేది, ఓ ఔలు పరమైనప్పుడు వీటి బదులు ఔ వచ్చింది. ఇది కూడా ఏకాదేశమే. అకారమునకు ఐలు పరమైన ఐకారము, ఓలు పైన పరమైనప్పుడు ఔకారము ఏకాదేశంగా అవుతూ ఉంటుంది. దీనికి ఒక ఉదాహరణ మహా ప్లస్ ఐశ్వర్యం. ఒక మనము ఇక్కడ కూడా ఏముంది? మహా ఐ పరమైంది. మహ్ ప్లస్ ఆ ప్లస్ ఐశ్వర్యం. అకారమునకు ఏ పైన కావచ్చు ఐ పోయి ఏమొస్తుంది? ఐకారం వస్తుంది. ఏమవుతుంది? మహ్ ప్లస్ ఈ రెండింటి స్థానంలో ఐ వచ్చేస్తుంది. కాబట్టి హూ ప్లస్ ఐ. ఎప్పుడైనా మనం అచ్చులలో అల్లుకు పొల్లు అక్షరానికి అచ్చు కలిసినప్పుడే మహైశ్వర్యము. అట్లనే ఏకు ఉదాహరణ చెప్పాలి అంటే తత, సంస్కృత పదం చెప్తున్నా. ఏవా అన్నాం. తత అన్నప్పుడు తు ప్లస్ ఆ ప్లస్ ఏవా. ఈ ఆకు ఏకు రెండింటి బదులు ఏమొస్తుంది? ఏ వచ్చినా ఏ ఐలకైనా అయ్యే వస్తుంది ఏకాదేశం. కాబట్టి ఇక్కడ ఆ ఏ రెండు తొలగిపోయి తత్ ప్లస్ వా మొదట మిగులుతుంది. ఈ రెండింటి మధ్యలో ఏమొస్తుంది? తత్ ప్లస్ ఏకాదేశం అన్నాం. అందుకే మాటికి ఈ రెండింటి బదులు ఐ వస్తుంది. ఐవా, తత్ ప్లస్ ఐవా. తు ప్లస్ ఐ మళ్ళీ తై, తథైవా, మమైవా. అలా ఇది ఓ అని చెప్తున్నాం. ఎందుకంటే సంస్కృతంలో సందులలో రస్వమైన ఒక ఓ అనేది ఒంటే అని ఈ పదం వచ్చిందంటే అది అచ్చతెనుగు పదం అని గుర్తుపెట్టుకోవాలి. సంస్కృతంలో ఓ అనేది లేదు, ఓ అనేది లేదు. కాబట్టి
ఇక ఈ రెండింటికి ఏకాదేశం అంటే నా ఉద్దేశం ఏకాదేశం అనేది ఎలానో చూపించడం. అన్ని మహాతోటే తీపిస్తున్నా. మహా ప్లస్ ఓఘము ఏమంటాము? మహ ప్లస్ ఆ ప్లస్ ఓఘము. ఇప్పుడు ఏకాదేశం అనుకున్నాం మనం. అకారానికి ఇది కామన్, ఎక్కడైనా అకారమే ఉంటుంది, ఇక్కడనే మారుతుంది. అకారానికి ఏ ఐలు పరమైనచో ఐకారము, ఓ ఔలు పరమైనచో ఔకారము ఏకాదేశమగును. కొందరు మర్చిపోయి ఏదైతే ఏంది ఆదేశం అయితే ఏంది ఏకాదేశం అయితే ఏంది అని రాస్తారు. ఆదేశం అని రాస్తే ఏం చేస్తారు? ఎవరైనా నాలాంటి వాడు దిద్దితే మొత్తం కొట్టేస్తారు. ఒక ఆనే పోయిందిగా అంటే ఆదేశానికి ఏకాదేశానికి తేడా ఉంది. కాబట్టి మహా మహ్ ప్లస్ ఆకు ఓ ఔలకు అవే వస్తుంది. ఓ వచ్చిన అకారం తర్వాత అవు వచ్చిన అవే వస్తుంది. ఇలా ఓ వచ్చింది కాబట్టి ఔ ఔగము. మౌ ప్లస్ ఔ మహౌగము మహౌగము. అలా ఇలా ఔరాయలు మహా ప్లస్ ఔషధము మహౌషధము. అక్కడ కూడా సేమ్ వస్తుంది మహౌషధము. ఇలా మనము ఆగమము, ఆదేశము, ఏకాదేశము, తర్వాత అత్తు అంటే ఏంది, అకారం అంటే ఏంది, స్వరం అంటే ఏంది, వ్యంజనం అంటే ఏమిటి, వీటిని ఎలా అర్థం చేసుకోవాలో కొన్ని ముఖ్య అంశాలు తీసుకున్నాం. మరి ఇవి సైన్స్కి ఎందుకు సహాయకారులు అవుతాయి అనే దాన్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఇంతకుముందు ఇంకా మీకు సందేహాలు మనం జనాదేశ సంధిలో కూడా చెప్పుకున్నాం. ఈ ఊరులకు వ్యాపారాలు వస్తున్నాయి. అకారానికి ఇక్కుల స్థానంలో ఎన్నులు వస్తున్నాయి అనుకున్నాం. ఈ ఊరులు అది కూడా ఇంకొక రెండు అది అయిపోయింది. ఇక సైన్సుకు సహాయకాలు అని తెలుసుకుందాం. ఎలా భాష తెలిస్తే సైన్స్ బోధనలో సైన్స్ని అర్థం చేసుకోవడంలో ఒక పదం చెప్తున్నాను. కిరణజన్య సంయోగ క్రియ. అంటున్నాం. దీన్ని కూడా ఏం చెప్తారు? ఆకులలోని ఆకుపచ్చని మొక్కల్లోని ఆకులలోని అర్ధరేణువులలో సూర్యకాంతి సహాయంతో సమక్షంలో కార్బన్ డైఆక్సైడ్ నీరు సంయోగం చెంది పిండి పదార్థాలు ఏర్పడుతూ ఆక్సిజన్ విడుదల చేస్తూ జరిగే కాంతి రసాయన చర్య. ఇదంతా అనేసరికల్లా ఎన్నిసార్లు పట్టినా అందులో ఏదో పదం పోతూ ఉంటుంది. మరి మన సిసిఈ మోడల్లో ఇప్పుడు ఇంతకుముందు మనం తెలుగులో వ్యాకరణ సూత్రం లాగా దీనికి ఖచ్చితంగా ఏం లేదు. అవగాహన అనేది ముఖ్యం. అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దీన్ని ఎలా అర్థం చేసుకుందాం? కిరణజన్య, కిరణము అంటే ఇక్కడ సూర్యకిరణాలు అనుకున్నాం. కిరణాల నుంచి జనిస్తుంది అంటే సూర్యకిరణాల నుంచి జనించేది ఏంటిది? జన్య అంటే దాని నుంచి జనించినది. కిరణాల నుంచి జన్య పుట్టినది, జనించినది. జన్య అంటే ఏంటిది? పుట్టినది. అంటే కిరణాల నుంచి ఏం పుట్టింది? కాంతి కిరణాల్లో ఏముంటుంది? శక్తి. మనకు కావాల్సింది శక్తి, అంటే కాంతి శక్తి. కిరణాలలో నుంచి పుట్టిన శక్తి ఏంటిది? కాంతి శక్తి. కిరణజన్య అంటే ఏమన్నట్టు? కిరణాలలో నుంచి పుట్టిందే కాంతి శక్తి. సూర్యకిరణాలలో ఉండే శక్తిని ఏమంటారు? సూర్యకిరణాల వల్ల ఏర్పడే శక్తిని కాంతి శక్తి అంటారు. ఇంతవరకు తెలిసింది. సంయోగము
అని తెలియాలి. సంయోగం అంటే ఇంత ముందు అనుకున్నాం మనం, 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు కలిసిపోవడాన్ని సంయోగం అంటారు. ఇక్కడ సంయోగంలో ఏం కలిసిపోతాయి? ఆ రెండింటి పేర్లు కార్బన్ డైఆక్సైడ్, నీరు కలిసిపోతాయి. క్రియ అంటే పని. అంటే ఈ రెండు కలిసిపోవడం వల్ల ఏం పని జరుగుతుంది అంటే పిండి పదార్థం ఏర్పడే పని జరుగుతుంది. ఇక్కడ జరిగే పని మనం చెప్పాలి. పిండి పదార్థం ఏర్పడే పని, ఆక్సిజన్ విడుదల అయ్యే పని, ఆక్సిజన్ విడుదల అయ్యే పని, ఈ 2 పనులు జరుగుతూ ఉంటున్నాయి. ఇప్పుడు చూడండి, నేను దీన్ని చూసి చెప్తున్నాం. జనరల్గా మీరు ఎట్లయినా చెప్పొచ్చు, కాంతి శక్తి వలన, సూర్యకాంతి, సూర్యుడు పుస్తకంలో సూర్యకాంతి ఉంది, నేను కాంతి అన్న అంటే ఏమి నష్టం. కాంతి శక్తి వలన కార్బన్ డైఆక్సైడ్ నీరులో సంయోగం అని ఈ పదంలోనే ఉంది. మీరు ప్రశ్నను చూసుకుంటే సరిపోతుంది, మళ్ళీ కొత్త వెతుకోవాల్సిన పని లేదు. కార్బన్ డైఆక్సైడ్ నీళ్ళు సంయోగం చెంది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, పిండి పదార్థాలు ఏర్పడి ఆక్సిజన్ విడుదలవుతుంది. ఇంత చెప్పిన తర్వాత మరి ఇది ఎక్కడ జరుగుతుంది అనే ఒక ప్రశ్న వస్తుంది. ఏ పని జరగాలన్నా, ఇప్పుడు మనం బోధిస్తున్నామంటే ఒక తరగతి గదిలో బోధిస్తున్నాం, బోర్డు మీద రాస్తున్నాం. ఇది ఎక్కడ జరుగుతుంది పని అంటే ఆకులలోని, ఆకుపచ్చని మొక్కల ఆకులలోని హరితరేణువులలో జరుగుతుంది. పండు మొక్కలలో, ఆకులున్న మొక్కలలో జరగదు. ఆకుపచ్చని మొక్కల ఆకులలోని హరితరేణు అంటే జరిగే ప్లేస్ చెప్పినాం. ఇప్పుడు దీన్ని బట్టి లేదుగా, ఈ పదం విన్నరు మీరు, దీని అర్థం తెలిసింది. కిరణజన్య, కిరణాల నుంచి పుట్టింది. జన్య అంటే జనకులు, మనకు జన్మనిస్తారు కాబట్టి వాళ్ళు జనకులు, మనం జన్యులం. అది ఆ జనకులు అనే పదం కాస్త పరిజ్ఞానం ఉంటే. కిరణజన్య అంటే కాంతి శక్తి, కిరణంలో నుంచి పుట్టినది కాంతి శక్తి. కాంతి శక్తి వలన సంయోగము కలవాలి. కలవాలంటే పదార్థాలు ఉండాలి. అలా ప్రశ్న వేసుకోవాలి. లాజికల్ ఆర్డర్లో మన మెమరీలో లాజికల్ ఆర్డర్లో వాటిని అమరిస్తే మనం బట్టి పని ఉండదు. సంయోగం చెందాలి అంటే ఏం చెందాలి? 2-3 పదార్థాలు ఉండాలి. అంటే కార్బన్ డైఆక్సైడ్, నీరు సంయోగం చెంది, మరి ఈ సంయోగం చెందితే ఏ పనైనా జరగాలి అంటే దాని రిజల్ట్ ఏంటిది? పిండి పదార్థం ఏర్పడుతుంది. ఓకే, మనం దాన్ని ఆహారంగా తింటాం. మరి ఇంకోంది, మనం బ్రతకడానికి గాలి కావాలి, ఆక్సిజన్ కావాలి, ఆక్సిజన్ కూడా విడుదలవుతుంది. ఈ 2 పదాలు కొత్తగా నేర్చుకుంటే ఈ నిర్వచనంలో కిరణజన్య, కాంతి శక్తి, సంయోగము, ఇది 2 పదాలు. సంయోగం చెందాలి, ఒక క్వశ్చన్ మార్కు. ఏం సంయోగం చెందాలి? కార్బన్ డైఆక్సైడ్, నీరు, ఈ 2 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సంయోగం చెంది ఏం పని జరుగుతుంది? క్రియ, పని, పిండి పదార్థం ఏర్పడుతుంది, ఆక్సిజన్ విడుదలవుతుంది. ఇలా చెప్పవచ్చు మీరు. నేను ఇంతకుముందు చెప్పిన డెఫినేషన్ లాగా చెప్పాల్సిన పని లేదు. ఇది ఎక్కడ జరుగుతుంది? ఆకుపచ్చని మొక్కల ఆకులలోని హరితరేణులో జరుగుతుంది. ఇది ఎలాంటి చర్య? కాంతి వల్ల జరిగింది. ఇది రసాయన చర్య. పిండి పదార్థం ఏర్పడడం అంటే రసాయన పదార్థం అది, కాబట్టి కాంతి రసాయన చర్య. ఇంత రాస్తే అయిపోతుంది. మీరు మీ ఇష్టం ఉన్నట్టు రాయవచ్చు. అంటే మన భాషా పరిజ్ఞానం ఉంటే సైన్స్ని ఎంత బాగా అర్థం చేసుకున్నామో చెప్పుకున్నాం కదా. ఇంకా దీని నుంచి వచ్చింది మనం పాఠం, ఇంకొక పాఠం ప్రత్యుత్పత్తి అని అనుకుంటున్నాం. ప్రత్యుత్పత్తిలో 2 పదాలు ఉన్నాయి, ప్రతి ప్లస్ ఉత్పత్తి. దీన్ని మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్ వివరించినాం. ప్రతి అంటే ఏమిటి? మనం రాసేటప్పుడు, ఏదైనా అప్లికేషన్ రాసేటప్పుడు, లెటర్ రాసేటప్పుడు దీనితో పాటు నేను దీనికి సంబంధించిన జిరాక్స్ ప్రతులను జతపరుస్తున్నాను అంటాం. జిరాక్స్ ప్రతి అంటే ఏంది? మన 10th మేము ఎవరికి ఇవ్వలేము. నువ్వు 10th క్లాసులో నీకు ఎన్ని మార్కులు వచ్చినాయంటే ఏం చేయమంటారు? మనం ఏదన్నా ఇది ఆధార్ కార్డు దగ్గరికి పోయేటప్పుడు ఏమంటారు? ఇంటి దగ్గర ఉన్న మీరు ఇవి జిరాక్సులు తీసుకుపెట్టండి అంటారు. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసేటప్పుడు ఏమంటారు? మీ 10th మేము ఫస్ట్ టీసీ జిరాక్స్ పెట్టండి, 10th మేము జిరాక్స్ పెట్టండి, స్టడీ సర్టిఫికేట్ జిరాక్స్ అంటే అవి ప్రతులు. జిరాక్స్ ప్రతులు. ప్రతులలో ఏముంటుంది? అందులో ఏముందో సమాచారం అదే ఉంటుంది. కాకపోతే అట్లా ఉండకపోవచ్చు. కలరు ప్రతులు పెట్టండి అంటే సేమ్ కలర్ ఉంటుంది, అంటే జిరాక్స్ అంటాం. దాన్నే ప్రతి. ప్రతి అంటే ఏంది? ఇంతకుముందు ఏదైతే ఉందో దానిలాగా ఉంటే ప్రతి అంటారు. మనం ఆధార్ కార్డు 10th మేము పెట్టి ఆధార్ కార్డు ప్రతి అనను. అంటే ఆధార్ కార్డులో ఉన్న సమాచారం ఆ సమాచారం మొత్తం ఉన్నది ప్రతి. అంటే అలాంటిది అన్నట్టు. ప్రతి అంటే ఏంటిది? అలాంటిది. ఉత్పత్తి, పుడుతుంది, అలాంటిది పుడుతుంది అంటే ఎలాంటిది? అలాంటిది అంటే మనం జీవుల గురించి చెప్తున్నాం. ఏ జీవి ఉందో తనలాంటి జీవిని ఉత్పత్తి చేస్తుంది. అంటే తనలాంటి, అంటే ప్రతి అంటే తనలాంటి ఇప్పుడు అని అర్థం ఉంది. ఒక జిరాక్స్ ప్రతి అన్న
మనం దేని గురించి చెప్పుకుంటామో దాని లాంటిది, జీవి గురించి చెప్పుకుంటే జీవి లాంటిది. ఇప్పుడు మందార మొక్క గురించి చెప్తుంటే మందార మొక్క లాంటిది అంటే మందార మొక్కనే, సేమ్ అలానే ఉండదు. మనిషి గురించి చెప్తే మనిషి లాంటివాడు అంటే మనిషి. అంటే ప్రతి ప్లస్ ఉత్పత్తి, ప్రత్యుత్పత్తి. ఇప్పుడు ఇది తెలిసిందనుకోండి, మనం ఏం చెప్తాం, జీవుల గురించి చెప్పుకుంటాం. కాబట్టి ఒక జీవి తనలాంటి జీవిని ఉత్పత్తి చేయడాన్ని ప్రత్యుత్పత్తి అంటారు. ఇలా మనము భాష తెలిసినట్లయితే సైన్సును అంటే మనం ఏ భాషలో ఒక జ్ఞానం నేర్చుకుంటే ఆ భాష పరిజ్ఞానం, అంటే నాకు సైన్స్ ఇష్టం కాబట్టి నేను తెలుగు చదవను అంటే అది ఫలవంతమైన సమగ్రమైన వ్యక్తిత్వం కాదు. అందుకే మీ బయోసైన్స్లో కూడా ఏమున్నది, ఒక అభినందన, ప్రశ్నలు వేయడము, తర్వాత వ్యక్తపరచడం, ఒక కవిత్వం చెప్పు, పాట చెప్పు, పద్యం చెప్పు ఈ అంశం మీద అని ఉంది. ఎందుకున్నది, ఆల్రౌండ్ డెవలప్మెంట్. 10th క్లాస్ వరకు అన్ని సబ్జెక్టులు ఎందుకు పెట్టిండ్రు, కనీస పరిజ్ఞానం తెలియాలి. మొత్తం తెలియకపోయినా మానవుడు అంటేనే విజ్ఞానాన్ని ఆర్జించి అన్నిటినీ సమగ్రత చేసుకోవాలి. ఒక విషయంలో పరిపూర్ణత సాధించాలంటే మిగతా విషయాలలో కనీస పరిజ్ఞానం ఉండాలి, దానివల్ల మరింత పరిపూర్ణంగా ఉంటుంది. ఇలా మనం చెప్పుకోవాలంటే మనం ఎన్ని అంశాలైనా చెప్పుకోవచ్చు.